చెప్పండి, నిన్నటి క్లాస్ లో ఏం జరిగింది? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. మొన్న ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసాం, పెగా ప్లాట్ఫామ్ మీద చేసాం అది. సో నిన్న ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. ఓకే, అది ప్రాక్టికల్ పార్ట్. దాని తర్వాత అసలు ఈ అప్లికేషన్ మీద అప్లికేషన్ క్రియేట్ చేస్తా వెళ్ళాం కదా, ఈ లింక్ ఎక్కడుంది అనేది చూస్తున్నాం మనం. లింక్ అంటే కనెక్టివిటీ. ఈ అప్లికేషన్ కి ఇంకో అప్లికేషన్ మీద క్రియేట్ చేశాం కదా, దీని మీద అన్న కనెక్టివిటీ ఎక్కడ డిఫైన్ అయింది, దాని గురించే డిస్కస్ చేస్తాం మనం నేను రెస్ట్ ఆఫ్ ద టైం. సో మీరు ఎవరైనా చెప్పండి, నావిగేషన్ ఎక్కడ ఉంటుంది అది మీకు ఇట్లా తెలియాలన్నమాట. పెగా అంటే ఏంటంటే అంటే అపార్ట్ ఫ్రమ్ ద అదర్ పార్ట్, ఈ నావిగేషన్స్ కూడా తెలియాలి మీకు. ఎక్కడ క్లిక్ చేయాలి, ఏ ఆప్షన్, ఏ ట్యాబ్, ఏ లేబుల్, దాని పేరేంటి అది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? అప్లికేషన్ డెఫినేషన్ కి వెళ్ళి, అంటే అప్లికేషన్ డెఫినేషన్ లోకి వెళ్తే ఎక్కడ డిఫైన్ చేసి ఉంటుంది డెఫినేషన్ లో? బిల్ట్ ఆన్ అప్లికేషన్, బిల్ట్ ఆన్ అప్లికేషన్ అనే లేబుల్ ఉంటుంది. అక్కడ బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఏంటనేది ఉంటుంది. మనం చూసిన స్ట్రక్చర్ లో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ డెఫినేషన్ లోకి వెళ్తే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉంది. ఫ్రేమ్వర్క్ డెఫినేషన్ లోకి వెళ్తే థీమ్ కాస్మోస్ వదిలేస్తే పెగా ప్లాట్ఫామ్ ఉన్నట్టు, పెగా రూల్స్. ఓకేనా? ఇది ఎందుకు తెలుసుకోవాలి మనం? మనం దీని గురించి ఎందుకు డిస్కస్ చేసాం ఎక్స్ట్రాగా, మళ్ళీ టైం వేస్ట్. కనెక్టివిటీ తెలుసుకోవడం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఏంటో చెప్పండి, ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి. ఎగ్జాంపుల్ లాగా అసలు అది మనం నిన్న ఆ సెషన్ లో ఆ కనెక్టివిటీ తెలుసుకోవడం వల్ల ఏంటి మనకి యూజ్? ఒక అప్లికేషన్ ని ఇంకో అప్లికేషన్ కి బిల్ట్ ఆన్ గా లింక్ చేయడానికి, అంటే ఇప్పుడు క్రియేట్ అయిపోయి ఉన్నాయి, సపరేట్ గా ఉన్నాయి అప్లికేషన్స్, ఇప్పుడు లింక్ చేయాలి వీటిని. క్రియేట్ చేసేటప్పుడు మీకు తెలుసు, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా వచ్చారు స్క్రాచ్ నుంచి. అయితే సపరేట్ అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, వాటి రెండింటిని లింక్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఒకటి బిల్ట్ ఆన్ అప్లికేషన్, ఇంకా ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉంది పెగా ప్లాట్ఫామ్ మీద. పెగా ప్లాట్ఫామ్ మీద ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మీరు లింక్ చేయాలనుకోండి, నిన్న చెప్పిన సెషన్ తెలియాలి. తెలిస్తే ఆ లింక్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఫర్ దట్ రీజన్ ఓన్లీ వి డిస్కస్డ్ అబౌట్ దిస్. కానీ ఇంటర్వ్యూస్ లో మీకు దీని గురించి తక్కువ అడుగుతారు, బట్ స్టిల్ యూ షుడ్ లర్న్ లైక్ దిస్. సార్, ఈ సినారియోలో అప్లికేషన్ 1 పక్కా ఫ్రేమ్వర్క్ అయి ఉండాలి కదా? జనరల్ గా అప్లికేషన్ 1 ఫ్రేమ్వర్క్ అయి ఉండాలి. ఇంకొకసారి చెప్పరా అండి ఇది క్వశ్చన్ ఏంటి? పెగా ప్లాట్ఫామ్ మీద ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసింది, అప్లికేషన్ 1 అని. ఓకే, అదే పెగా ప్లాట్ఫామ్ మీద అప్లికేషన్ 2 అని ఒక ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసింది అనుకో. పెగా ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి ఈ ఫ్రేమ్వర్క్ మీద పెట్టమంటున్నారు. క్రియేట్ అయిపోయిన వాటిని క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో అయితే మనకు తెలుసు మన నావిగేషన్స్ అన్ని, అయిపోయినాక ఎట్లా చేయాలి అన్నది క్వశ్చన్. ఇది మీరు కాదు. ఓకే, బిల్ట్ ఆన్ మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఇస్తాము. మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి బిల్ట్ ఆన్ అప్లికేషన్ ప్లేస్ లో ఏముందో తీసేసి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఇచ్చేస్తే, సేవ్ చేస్తే సరిపోయింది. అయితే హర్ష, ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ని ఇంకొక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి బిల్ట్ ఆన్ అప్లికేషన్ గా ఇవ్వచ్చా? ఇవ్వకూడదు అలా. అది రాంగ్ డిజైన్ అయింది. డిజైన్ రాంగ్. మన ఏంటిదండి అప్లికేషన్ sun.com పాస్వర్డ్ రూల్స్. నేను రూల్స్ అని ఇచ్చుకున్నా పాస్వర్డ్. ఓకే, మనం ట్రైనింగ్ మొత్తంలో ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అవుతాం, ఫ్రేమ్వర్క్ లోకి అసలు లాగిన్ అవ్వను నేను. కానీ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేస్తా లాగిన్ అవ్వకుండా. ఎలా చేస్తా? నేను ఈ ట్రైనింగ్ సెషన్స్ మొత్తం ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అవుతా. ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయినా కూడా ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేస్తా అవసరమైన. ఎలా చేయగలుగుతాం అలా? డెఫినేషన్ త్రూ. ఎందుకు అలా చేయగలుగుతాం? రీజన్ ఏంటి? ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయితే ఫ్రేమ్వర్క్ కూడా యాక్సెస్ వచ్చింది కదా. ఫ్రేమ్వర్క్ లోకి లాగిన్ అవ్వాల్సిన పని లేదు. అర్థమైందా?
ఇక్కడ లాగిన్ అయితే దాన్ని యాక్సెస్ చేయొచ్చు, ఇక్కడే లాగిన్ అయ్యి దాంట్లో క్రియేట్ చేయొచ్చు. ఎందుకని దీనికి కనపడతా ఉంటది కదా. ఓకేనా? ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? హర్ష, నేను తొందరలో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు తొందరలో పాస్వర్డ్ కాపీ పేస్ట్ చేసుకోవడం మర్చిపోయాను, అంటే నోట్ చేసుకోవడం మర్చిపోయారు కదా మర్చిపోయాను. మీరు. కూర్చోండి. మీరు మీకు ఈ డాక్యుమెంట్ ఈ రోజు పంపిస్తాను. ఓకే, మీకు అడ్మినిస్ట్రేటర్ తెలుసుగా, @pega.com, పాస్వర్డ్ ఇన్స్టాల్. యూజర్ నేమ్ గుర్తుందిగా మీకు? పాస్వర్డ్ మర్చిపోయిన ఆపరేటర్ ఐడి గుర్తుందిగా? గుర్తుంది. జనరల్ గా అడ్మినిస్ట్రేటర్ @pega.com లోకి లాగిన్ అవుతారు. మీరు ఏదైనా ఒక ఆపరేటర్ ఐడికి సంబంధించి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే, ఇక్కడ రికార్డ్స్ అని ఉంటుంది. ఏంటిది? రికార్డ్. జస్ట్ నావిగేషన్ అయిపోయింది. ఆర్గనైజేషన్. ఆపరేటర్ అంటే ఎంప్లాయీ. ఎక్కడ ఎంప్లాయీ? ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీ. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్గనైజేషన్. ఇక్కడ ఆపరేటర్ ఐడి అని క్లిక్ చేస్తే మన సిస్టంలో ఎన్నో ఆపరేటర్ ఐడీలు అన్నీ వస్తాయి. మీది ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ నేమ్ అయితే తెలుసు కదా మీకు. ఏ ఆపరేటర్ ఐడియో దాని మీద క్లిక్ చేస్తే ఆ ఆపరేటర్ ఐడి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక సెక్యూరిటీకి వెళ్ళాలి. మీరు సెక్యూరిటీకి వెళ్ళి అప్డేట్ పాస్వర్డ్ అని కొట్టాలి. ఇదేమి పాత పాస్వర్డ్ గురించి అడగదు, కొత్త పాస్వర్డే. న్యూ పాస్వర్డ్ ఏంటి కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చుకుంటారు, ఏదో ఒకటి సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి అక్కడ లాగిన్ అవుతారు కొత్త పాస్వర్డ్. అర్థమైందా? క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. హలో సార్. దీనికే డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. చెప్పండి. హలో, చెప్పండి. నేను అప్లికేషన్ క్రియేట్ చేశాను. చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా చేంజ్ చేసా, కానీ అందులో చూపించడం లేదు క్రియేట్ అయినట్టు అప్లికేషన్. ఎందులో ఎక్కడ చూస్తున్నారు క్రియేట్ అయిందా లేదా అని? అదే పెగా ప్లాట్ఫామ్ లో. ఫస్ట్ స్క్రీన్ లో రావట్లేదు మీకు? రావటం లేదు. ఇప్పటికే ఒక నిమిషం ఆగండి. అండ్ ఇంకోటి వచ్చి అదే పాస్వర్డ్ చేంజ్ చేశాయి కదా, అది నొక్కుతుంటే ఎర్రర్ అని వస్తుంది మళ్ళీ. కరెక్టే నేను నొక్కేది. ఒక నిమిషం ఆగండి. మీరు అప్లికేషన్ క్రియేట్ చేశారు, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇక్కడ రావట్లేదు అంతేనా? అవును. ఇక్కడ రావట్లేదు అంటే ఎవరన్నా చెప్పండి ఎందుకు రావట్లేదు? ఇంప్లిమెంటేషన్ మీరు మర్చిపోయి ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేశారు. ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయకుండా ఏం చేశారు? ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక్కడ రాదు. మీకు ఇంకా డౌట్ ఉంటే అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ వెళ్ళకుండా హడావుడిగా చేశారు. ఓకేనా? అందుకే నేను నిదానంగా చేయండి అని చెప్పాను. వేరే తీసుకొని చేయండి, మళ్ళీ వేరే కంప్లీట్ గా డిఫరెంట్ నేమ్ తో చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి డౌట్స్? గబగబా మీరు అదే నేను చెప్పా, మీరు ప్రాక్టికల్ చేసేసారు కానీ థియరీ ఏం చదవకుండా చేశారు, అందుకనే ఎర్రర్స్ వస్తుంది. ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఇంకొక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి బిల్ట్ ఆన్ అప్లికేషన్ గా ఇవ్వచ్చా? ఇప్పుడు పెగా ప్లాట్ఫామ్ అనేది ఒక ఫ్రేమ్వర్కేగా, బిల్ట్ ఆన్ ఫర్ అవర్ ఫ్రేమ్వర్క్ కదా. అంటే ఒక ఫ్రేమ్వర్క్ మీద ఇంకో ఫ్రేమ్వర్క్ ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. మనం ఓన్ గా క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ కూడా బిల్ట్ ఆన్ అప్లికేషన్ గా ఇవ్వచ్చు. ఎన్ని ఫ్రేమ్వర్క్ల మీద ఎన్ని ఫ్రేమ్వర్క్లు అయినా ఉండొచ్చు. నిన్న వెహికల్ ఇన్సూరెన్స్ అని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేశారు కదా. సో అలాగే బాబు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఇంకో ఇంప్లిమెంట్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఈ వెహికల్ ఇన్సూరెన్స్ మీద క్రియేట్ చేయాలా సార్? ఎట్లా చేస్తారు? ఫ్రేమ్వర్క్ మీద చేయాలి, వెహికల్ ఇన్సూరెన్స్ మీద చేయొచ్చా? అదే మీకు టెక్నాలజీ రావాల్సిన పని లేదు. ఇలాంటి వాటికి బిజినెస్ అర్థం కావాలి. రియల్ బిజినెస్ ఎలా ఉంటది? వెహికల్ ఇన్సూరెన్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కి ఎక్కడన్నా సంబంధం ఉంటుందా? ఓకే, అంటే సన్ కార్పొరేట్ విడివిడిగానే వస్తాయి, కానీ ఆ రెంటికి సంబంధించి ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ తో లింక్ ఉంటది కదా. అట్లా మీకు రియల్ బిజినెస్ అర్థమైతే ఇక్కడ ఎలా చేయాలో తెలుసు. ఓకేనా? ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? చెప్పలేరు, అప్లికేషన్ టైప్ అనేది చెప్పలేరు, అదే చెప్పలేరు. మీ క్వశ్చన్ అడగకుండా నాకు అర్థమైంది. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
ఆన్లైన్ లో వాళ్ళకి ఇంకేం డౌట్స్ లేవా? మీరు చేశారా నిన్న కంప్లీట్ చేశారా అందరూ? ఎంతమంది కంప్లీట్ చేశారు నిన్నటిది? ఇస్తావా దించావా చదివి? అమ్మాయి కనబడట్లా. ఎందుకు మిగిలిన వాళ్ళు ఎందుకని కంప్లీట్ చేయలే? మీరు ఎందుకని చేయలే అంటారు? మీరు నిన్నే వచ్చారా? నిన్నే వచ్చిన ట్రాక్ లోకి వచ్చేయడమే. మీరు ఇప్పుడు అది మొన్నటి వీడియో చూసుకున్నారా? మీకేం అర్థం కాదు చూడకపోతే. మీరు ఫ్రైడే మండే వీడియో చూస్తే నిన్న క్లారిటీ వచ్చింది. లేదా అసలు నిన్న క్లాస్ నాకు తెలిసి అసలు మీకేం అర్థమై ఉండకూడదు. అంత బాగా అంటే కొంత ఏదో అర్థమవునట్టు అర్థమై ఉంటుంది. మీరు మండే ట్యూస్డే వీడియో కంపల్సరీ చూడాలి. అది బిగినింగ్ కదా, ఎలా డిజైన్ చేసామో తెలిస్తే రివర్స్ లో తెలిసింది మీకు. ఓకేనా? కంపల్సరీ చూసి మరి స్టార్ట్ చేయండి. మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేశారా? మరి చేయించుకోండి. అంటే మీరు జాయిన్ అవ్వాలంటే మటుకి ఫాస్ట్ గా ఉండాలి కొంచెం. మీరు వర్కింగ్ ఎంప్లాయీనా? మరి టైం ఉంది కదా, రోజు మొత్తం వేస్ట్ చేయొద్దు. ఇంకా హర్ష్, ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ కి సేమ్ ఆర్గనైజేషన్ ఇచ్చాం కదా, డిఫరెంట్ సేమ్ ఇస్తే ఆర్గనైజేషన్ మనకు ఏం ఏదైనా రాదు. ప్రాబ్లం ఇప్పుడు మీకు కొత్త కదా, మీకు పెగా తెలియదు కదా, మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నాలాంటి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు. రియల్ టైంలో మోస్ట్లీ ఒకటే ఆర్గనైజేషన్ ఉంటుంది. డిఫరెంట్ ఉన్నప్పుడు ఆలోచిస్తాం. మీరు ఈ రోజు వచ్చారా క్లాస్కి? మరి మీకు చెప్పారా వీడియోస్ చూసుకొని? చూపించాక ఇది ఇదే కదా, పిక్చర్ లా కాదు, ఇదే పిక్చరు. పెగా ప్లాట్ఫామ్ కింద ఉంది, దాని మీద ఫ్రేమ్ వర్క్ ఉంది, దాని మీద ఇలాగే కనపడుద్ది. అంటే మీరు ఒక ఇంప్లిమెంటేషన్ లో కదా ఎట్ టైం లాగిన్ అయ్యేది. ఆ ఇంప్లిమెంటేషన్ సంబంధించి కిందే ఉన్నాయి నంబర్. ఇంకో దాంట్లోకి లాగిన్ అయితే దాని కిందే ఉన్నాయి నంబర్. అట్లా కాదు. సార్ వన్ డౌట్ సార్. ఇప్పుడు మనము లాగిన్ అవుతాం కదండి ఒక్కొక్క పర్సన్. సార్ నిన్న రిఫర్ చేస్తున్నాను రూట్స్. నాకు ఒక డౌట్ వచ్చింది, కొంచెం ఒకసారి యాప్ స్టూడియోకి డెవ్ స్టూడియోకి డిఫరెన్సెస్ చెప్తారా? అది నేను చెప్తా, ఆగండి. ఇంకొక అమ్మాయి అడుగుతుంది ఏదో డౌట్. సార్ ఇప్పుడు administrator@pega.com లోకి వెళ్తే మనము క్రియేట్ చేసిన ఇంప్లిమెంటేషన్, ఫ్రేమ్ వర్క్ అవన్నీ డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు రికార్డ్స్ లోకి వెళ్ళి అప్లికేషన్ డెఫినేషన్ లోకి వెళ్ళి అప్లికేషన్ అని కొడితే ఇన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేసుకున్నాను నేను చాలా. అంటే ఇక్కడ నుంచి మీరు చేసిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి మీకు. ఓకే, ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకో. అంటే administrator@pega.com లో లాగిన్ అయినా ఈ నావిగేషన్ లో మీకు తెలుసు. నేను ఇక్కడి నుంచే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు యాప్ స్టూడియోకి డెవ్ స్టూడియోకి మీరు వదిలేయండి అండి, మీకు ఇప్పుడు అవసరం లేదు అసలు. డెవ్ స్టూడియో అంటే షార్ట్ కట్ ఆఫ్ డెవలప్మెంట్, ఎక్స్ప్రెస్ డెవలప్మెంట్, ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఇంతవరకే మీకు కావాల్సింది, డీటెయిల్ గా అవసరం లేదు. డెవ్ స్టూడియో అంటే మొత్తం, అంటే A to Z ఏదైనా చేయొచ్చు అని. మీకు ఇంకా సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మీకు అంత బాగా మైండ్లోకి వెళ్ళట్లే ఆ పాయింట్. అదేం మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, అదే తెలుస్తుంది, ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. రియల్ టైమ్ లో మేము ఎప్పుడు డెవ్ స్టూడియోలోనే చేయాల్సి వస్తుంది కదా వర్క్? 99.99% డెవ్ స్టూడియోలోనే చేస్తారు. ఇంకొకళ్ళు ఎవరు అడుగుతున్నారు? హర్ష. హర్ష, ఇప్పుడు మనము రియల్ టైంలో ఎక్కడ చూడగలుగుతాము ఆర్గనైజేషన్ ని? హర్ష, ఆర్గనైజేషన్ ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఆపరేటర్ ఐడికి వెళ్ళి మీకు కొంచెం టైం పడుతుందండి నేర్చుకోవడం. వర్క్ ట్యాబ్ లో ఇక్కడ చూడొచ్చు ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్. ఓకే, ఇక్కడ చార్ట్ అని లింక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా మీకు కనపడింది ఆర్గనైజేషన్ చార్ట్ తీసుకెళ్ళి మన ఆపరేటర్ ఐడికి వెళ్ళి సన్, డెవ్, యూనిట్ ఇవన్నీ వస్తాయి. నేను తెలుస్తాయి మీకు అలా తెలుస్తాయి. మనం క్రియేట్ చేసిన మన ఆపరేటర్ ఐడికి వెళ్ళాలనా హర్ష? అవును, మన ఆపరేటర్ ఐడికి వెళ్ళాలి. మీకు ఈ నావిగేషన్స్ తెలియదు అప్పుడే. ఓకే, ఇట్స్ 7 o'clock, విల్ స్టార్ట్. ఓకే, లాస్ట్ క్లాస్ లో అప్లికేషన్ టు అప్లికేషన్ రిలేషన్ ఎలా ఉందని చూసాం. ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ కి ఎలా కనెక్ట్ అయి ఉంది, ఆ కనెక్టివిటీ పాయింట్ ఎక్కడ ఉందనేది చూసాం లాస్ట్ క్లాస్. అంతేనా? సో టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద నెక్స్ట్ లెవెల్.
ఇప్పుడు నెక్స్ట్ మనకి అప్లికేషన్ సెటప్ అయిపోయింది, దానికి సంబంధించి రివర్స్ ఇంజనీర్ చేసి కూడా అర్థం చేసుకుందాం. ఈ రూఫ్ ను పక్కన పెడదాం. అప్లికేషన్ లోపల ఏముంటాయి అన్నాను? వాట్ ఈజ్ అప్లికేషన్ డెఫినేషన్ ఏంటి? సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అన్ని అప్లికేషన్ లో ఉంటాయని ఆల్రెడీ చెప్తున్నాం. ఇప్పుడు అప్లికేషన్ తయారు చేయడం నెక్స్ట్ ఏం తయారు చేయాలి? ఫంక్షనాలిటీస్ తయారు చేయాలి, అంతే కదా. సో ఫంక్షనాలిటీస్కి వెళ్ళే ముందు we need to discuss some of the other concepts. సో మీకు ఏమేం చెప్పాలంటే ఇప్పుడు I have to tell you object oriented programming concepts. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. మరి పెగాలో కోడింగ్ లేదు కదా, మళ్ళీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంటారేంటి అనుకోవచ్చు మీరు. నేను మాట్లాడేది దేని గురించి? ప్రోగ్రామింగ్ గురించి కాదు, కాన్సెప్ట్ గురించి మాట్లాడు. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కాన్సెప్ట్. ఓకే, మీరు ఇప్పుడు అప్లికేషన్ రెడీ చేశారు, ఫంక్షనాలిటీస్ అన్ని అప్లికేషన్ లో క్రియేట్ చేయాలి. సో దాని గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏముంటాయంటే ఎన్కాప్సులేషన్. ఓకే, సెకండ్ వన్, దీనికి కనెక్టెడ్ గా ఇక్కడే రాసేస్తాను నేను, క్లాస్. అంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో వచ్చింది, కాన్సెప్ట్ కాదు, అది ఇంప్లిమెంటేషన్, బట్ స్టిల్ అలా రాస్తున్నాను అక్కడ. ఓకే, దాని తర్వాత ఇన్హెరిటెన్స్. ఏంటిది? ఇన్హెరిటెన్స్. ఇది కూడా చెప్పిన తర్వాత టైప్స్ ఆఫ్ క్లాసెస్. దీనికన్నా ముందు కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చెప్తా. ఏం చెప్తా? ఆల్రెడీ నేను చెప్పా మీకు, మళ్ళీ చెప్తా. టైప్స్ ఆఫ్ క్లాసెస్. దీని తర్వాత అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అండ్ పెగా అనుకుందాం. సిక్స్త్ వన్ ఇన్హెరిటెన్స్. అవన్నీ రావు, అవన్నీ తర్వాత వస్తాయి, అవి వచ్చినప్పుడు చూద్దాం. ఫస్ట్ హై లెవెల్లో కాన్సెప్ట్స్ అన్నీ కాదు. ఓకే, సెవెంత్ వన్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్, అర్థమైందా? దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. ఇవన్నీ ఫస్ట్ మనకు అర్థమైతేనే మనం డెవలప్మెంట్ అనేది చేయగలుగుతాం. ఈ కాన్సెప్ట్స్ అర్థం కాకుండా ఏం చేయలేం. సో ఈ కాన్సెప్ట్స్ వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ఈస్ స్ట్రక్చర్ మాట్లాడిద్ది. బిజినెస్ మీరు సెటప్ చేస్తారుగా బిజినెస్, ఆ స్ట్రక్చర్ లో ఉండాల్సిన ఫంక్షనల్ కాంపనెంట్స్ గురించి మాట్లాడేది. చెప్తా మీకు స్లోగా వన్ బై వన్. ఎన్కాప్సులేషన్ అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, మనకి ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి చెప్పండి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు తెలిసి సి లాంగ్వేజ్ ఉంది, జావా ఉంది, ఇంకా C++ ఉంది, పైథాన్ ఉంది, ఇంకా C# ఉంది, ఉంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ .NET అనే ఫ్రేమ్వర్క్, C#, VB. ఓకే, సి లాంగ్వేజ్ పక్కన పెడితే C++. ఓకే, సి లాంగ్వేజ్ పక్కన పెట్టేస్తే C++, దాని తర్వాత పైథాన్, జావా, ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఆబ్జెక్ట్ అనే దాని గురించి తర్వాత వస్తుంది. ఓకే, వీటిని వరకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎందుకు అన్నారు, సి లాంగ్వేజ్ ఎందుకు అనలేదంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని డిజైన్ చేశారు కదా, లాంగ్వేజ్ ని డిజైన్ చేయాలి కదా. మన తెలుగుకి ఎలా గ్రామర్ ఉంటుందో లాంగ్వేజ్ కూడా గ్రామర్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ కి వీటన్నిటి ఈ లాంగ్వేజెస్ అన్నిటికీ బేస్ ఏంటి? ఎట్లా పడితే అట్లా మాట్లాడేయచ్చా? వండింది కూర వంకాయమ్మ అనేయచ్చా? అమ్మ వంకాయ కూర వండింది అని చెప్పాలి, అంతేగాని ఎట్లా పడితే ఇట్లా మాట్లాడేయకూడదు. గ్రామర్ ఫాలో అవుతాం కదా. సో అట్లా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డెవలప్ చేయాలన్నా దానికి బిహైండ్ గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్ ని ఫాలో అవుతూ ఆ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకోవాలి, అంతే కదా. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ఒక గ్రామర్ అంటే ఆ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయ్యి డెవలప్ అయినాయి. ఆ కాన్సెప్ట్స్ ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఊప్స్ అంటారు. ఆ సిస్టమ్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేశారనుకోండి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైతే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం పెగా డెమో విన్నాగా, BPM మెథడాలజీ యూజ్ చేసుకొని ఏ సిస్టమ్ డెవలప్ చేసినా దాన్ని ఏమన్నాం? BPM సిస్టమ్ అంటాం, అంతే కదా. పెగా వాడు BPM మెథడాలజీ యూజ్ చేసుకొని డెవలప్ చేశాడు, పెగాని BPM వాడు. యాపియన్ వాడు BPM సిస్టమ్ బేసిస్ మీద. అలాగే కార్డిస్, బ్లేజ్, యాక్టివిటీ, ఇలా చాలా మంది
బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ మెథడాలజీ సిస్టమ్ డిజైన్ ని తీసుకుని వీళ్ళు రియల్ గా డెవలప్ చేశారు దాన్ని. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే ఒక కాన్సెప్ట్స్ ఉంది. ఆ కాన్సెప్ట్స్ ని తీసుకొని మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేశారు అనుకోండి, దెన్ యువర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెట్ టు బి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్? ఓకే, అంటే అది ఒక కాన్సెప్ట్ అనమాట. సి ఈ కాన్సెప్ట్స్ లో ఏం చెప్తారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ లో ఏం చెప్తాడు అనేది వీ హ్యావ్ టు లర్న్. ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్. సి ఎన్క్యాప్సులేషన్ మీకు ఫస్ట్ ఇక్కడ అర్థం కావాలి. క్యాప్స్యూల్ అంటే ఐడియా ఉంది కదా మీకు? వాట్ ఈస్ క్యాప్స్యూల్ మీన్స్? టాబ్లెట్. మనకు అర్థమయ్యే భాషలో ఒక టాబ్లెట్. టాబ్లెట్ లోపల ఏముంటుంది? మెడిసిన్, మెడిసిన్ ఉంటుంది. ఏముంటుంది? మెడిసిన్, కెమికల్. మెడిసిన్ దాని కెమికల్ కాంపోజిషన్ అంటారు. ఒకటే ఉంటుందా? మల్టిపుల్ ఉండొచ్చు కదా. మల్టిపుల్ కెమికల్ కాంపనెంట్స్ కలిపి దాన్ని ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆ పౌడర్ తీసుకొచ్చి మీ చేతిలో వేస్తున్నాడు వాడు, దాని మొత్తాన్ని రూఫ్ తయారు చేస్తున్నాడు. రూఫ్ లోపల పెట్టేసి ప్యాక్ చేస్తున్నాడు. అంటే ఒక ప్యాకేజ్ తయారు చేసుకొని దాని లోపల కాంపనెంట్స్ అని పెట్టుకున్నాడు. అసలు పనిచేసేది ఎవరు? ఈ పైన ఉన్న కోటింగా, లోపల ఉన్న కాంపనెంట్సా? లోపల ఉన్నాయి యాక్షన్స్. ఓకే, ఏదైనా కానీ లోపల ఉన్నాయండి. అసలు ఫంక్షనింగ్ అక్కడ ఉంది. ఇదేంటి? దాన్ని హోల్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పైన కోటింగ్ అనేది కంపల్సరీ కావాలి కదా. ఆ రూఫ్ ను బిల్డ్ చేసే దాని గురించి మాట్లాడుతుంది. ఎన్క్యాప్సుల్ అంటే ప్యాకేజింగ్, అంతేగా. దాన్నే గ్రూపింగ్ అని కూడా అనొచ్చు. గ్రూపింగ్ ఆఫ్ కాంపనెంట్స్, గ్రూపింగ్ ఆఫ్ జనరల్ లాంగ్వేజ్ లో ఎన్క్యాప్సులేషన్ ఇస్ గ్రూపింగ్ ఆఫ్ కాంపనెంట్స్, గ్రూపింగ్ ఆఫ్ attributes అండ్ కాంపనెంట్స్. అసలు attributes అంటే ఏంటి, కాంపనెంట్స్ అంటే మీకు అర్థమైందా? సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కార్ తీసుకోండి. సరే, కార్ దాకా ఎందుకు, ల్యాప్టాప్ తీసుకోండి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ కి స్ట్రక్చర్ ఉందిగా, పైన స్ట్రక్చర్ ఉందిగా, ల్యాప్టాప్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ పెద్ద చేసేది ఏముండదు. ఇదంతా ఏం చేసిద్ది? లోపల ఉన్న కాంపనెంట్స్ ని గ్రూప్ చేసి ఉంచుద్ది. గివ్ మీ 1 minute. ఈ స్ట్రక్చర్ ఏం చేసిద్ది? లోపల ఉన్న కాంపనెంట్స్ ని గ్రూప్ చేసిద్ది. వన్ మినిట్. సో ఈ ల్యాప్టాప్ అసలు ఫంక్షనల్ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ జరిగిద్ది? లోపల ఉన్న కాంపనెంట్సే చేస్తాయి. ఈ రూఫ్ లేకుండా ఆ ఫంక్షనల్ కాంపనెంట్స్ కి ఏమన్నా మీనింగ్ ఉందా? అసలు ఈ రూఫ్ లేదనుకోండి, దీనికి వాటి వల్ల అంటే అవి ఉంటాయి కానీ వీ కెనాట్ యాక్సెస్ ఇట్, రైట్? ఓకే, అట్లాగే సాఫ్ట్వేర్ లో కూడా అంతే. మీరు ఫంక్షనల్ కాంపనెంట్స్ ని డెవలప్ చేస్తే వాటన్నింటిని తీసుకెళ్ళి ఒక రూఫ్ లో పెట్టాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. ఎన్క్యాప్స్యూల్ మీన్స్ గ్రూపింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్. చెప్తా యాట్రిబ్యూట్స్ గురించి మీకు. ఓకే, నేను ప్రింట్ చేస్తున్నా ఒక పేపర్ ని, ఒక ప్రింటర్ కి కనెక్ట్ అయింది, ప్రింట్ అని కొట్టాను అనుకోండి. ప్రింటింగ్ అనేది ఒక ఫంక్షనల్ కాంపనెంట్. ప్రింటింగ్ అంటే ఇక్కడ నుంచి ప్రింటర్ కి పంపించాలంటే ఏదో ఒక కాంపనెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలిగా. దట్స్ ఫంక్షనల్ కాంపనెంట్. సాఫ్ట్వేర్ కాంపనెంట్ అనేది ప్రింటింగ్ కోసం ఎగ్జిక్యూట్ అయ్యేది, ప్రింటర్ కి పంపించే దానికోసం ఎగ్జిక్యూట్ అయ్యేది. కానీ ఎన్ని ప్రింట్లు కావాలని పంపించాలిగా? హౌ మెనీ? 5 అని ఇచ్చాను అనుకోండి, అక్కడికి ఎన్ని కాపీస్ చేయమని చెప్పింది ప్రింటర్ కి? 5 కాపీస్. 10 అని ఇస్తే బ్లాక్ అండ్ వైట్ అన్నాను అనుకోండి, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్లు వస్తాయి. కలర్ అని ఇచ్చాను అనుకోండి, ఆప్షన్ కలర్ ప్రింట్. ఇప్పుడు ఏ కలర్ ప్రింట్ కావాలి, ఎన్ని ప్రింట్స్ కావాలి? దీస్ ఆర్ యాట్రిబ్యూట్స్. ఇప్పుడు మనం ఉన్నాం పర్సన్ ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్. మనమంతా ఏంటి? ఎన్క్యాప్సులేటెడ్. మన లోపల ఫంక్షనల్ కాంపనెంట్స్. ఈ పైన ఉన్నదంతా ఏంటి? ఎన్క్యాప్సులేషన్. ఓకే, దీని లోపల ఫంక్షనల్ కాంపనెంట్స్ అన్ని ఉన్నాయి. ఓకేనా? ఏమేమి ఉంటాయి? హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, లివర్, ఇవన్నీ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఓకే, బ్లడ్ దాని ఫంక్షనింగ్ దానికి ఉంటుంది. కానీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంది అన్నాను అనుకోండి, ఇప్పుడు అదేంటి మీరు చెప్తా, నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్ గా ఒక 10% ఉంది అనుకోండి. 10% అనేది ఏంటి ఇక్కడ? ఫంక్షనల్ కాంపనెంటా? యాట్రిబ్యూట్. ఓకే, 10% ఆఫ్ హిమోగ్లోబిన్, 10% అనేది ఇక్కడ యాట్రిబ్యూట్. ఓకే,
అట్రిబ్యూట్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ కలిపి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక కార్ ఉంది అనుకోండి, ఓవరాల్ కార్ ఏంటి? ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్. ఎన్క్యాప్సులేటెడ్ దాంట్లో ఉన్న ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏంటి? ఇంజన్, గియర్ బాక్స్, ఇంజన్, స్టీరింగ్, వీల్స్, పెట్రోల్ ట్యాంక్, ఇవన్నీ దానికి సంబంధించిన ఫంక్షనల్ కాంపోనెంట్స్. మన అట్రిబ్యూట్స్ ఏంటి కార్ కి? సింపుల్ గా మాట్లాడితే ఏ కలర్ ఆఫ్ కార్ అన్నాను అనుకున్నా, అది బ్లూ కలర్ కార్ అంటారు. ఇప్పుడు బ్లూ కలర్ అనేది కూడా కార్ కి సంబంధించిందేగా. మరి బ్లూ అనేది ఏంటి? అట్రిబ్యూట్, ఆ కార్ కి సంబంధించిన అట్రిబ్యూట్. ఓకేనా? ఎంత సీసీ అని అడిగా మీ కారు, మీరు చెప్పారు ఏదో, నాకు తెలియదు కరెక్ట్ గా, ఏదో సీసీ చెప్పారు. ఓకే, బైక్ అయితే 150 175 ఉంటుంది, కార్కి ఎంత ఉంటుంది? 1000 సీసీ. ఓకే, 1000 సీసీ అని చెప్పారు. ఇప్పుడు 1000 అనేది కార్కి సంబంధించిందేగా. దట్ ఈస్ వాట్, దానికి సంబంధించిన అట్రిబ్యూట్. ఇప్పుడు మనకైతే మన పేరు, మన ఫంక్షనల్ కాంపోనెంట్స్, మన నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్, కాంప్లెక్షన్ అనేది ఒక అట్రిబ్యూట్. ఓకే, ఇట్లా. సో ఎవ్రీ ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఒక ప్రోగ్రామ్ రాసాం అనుకోండి, దట్స్ అ ఫంక్షనల్ కాంపోనెంట్. ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే కంపల్సరీ అట్రిబ్యూట్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రోగ్రామ్ రాశారనుకోండి, ఏం అట్రిబ్యూట్స్ ఇస్తారు మీరు? ఒక లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. బేస్డ్ ఆన్ వాట్ విల్ ఫైండ్ ద లొకేషన్? కోఆర్డినేట్స్, ల్యాండ్ మార్క్, కోఆర్డినేట్స్ ఇవ్వాలి కదా మీరు. కోఆర్డినేట్స్ ఇస్తే లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. లాంగిట్యూడ్ ఇన్ డిగ్రీస్, లాటిట్యూడ్ ఇన్ డిగ్రీస్ అంటే దీస్ ఆర్ అట్రిబ్యూట్స్. ఫైండింగ్ లొకేషన్ అంతా ఈ అట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని జరిగింది. ఆ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ అట్రిబ్యూట్స్, లొకేషన్ ని ఫైండ్ చేసే ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీరు అసలు అట్రిబ్యూట్స్ ఇవ్వలేదు అనుకోండి, దానికి అదేమన్నా చేయగలరా? అంటే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ ఎలా ఫంక్షన్ అవ్వాలి అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? అంటే దాని బిహేవియర్ దేని మీద బేస్ అయి ఉంటుంది? అట్రిబ్యూట్స్ మీద బేస్ అయి ఉంటుంది. దేని మీద అంటే మీ కార్ ఎంత స్పీడ్ అవ్వాలనే దేని మీద బేస్ అయి ఉంటుంది? గేర్ నెంబర్ 1 కొంత స్పీడ్, 2 పెరిగింది, 3 అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద పారామీటర్ విచ్ విల్ డిసైడ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. అసలు గేరే లేదంటే మేబీ వెళ్ళకపోవచ్చు, యాక్సలరేటర్ ఉంటుంది, అది వేరే విషయం. ఓకే, సో దట్స్ వాట్ ఎన్క్యాప్సులేట్ అంటే. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షనాలిటీస్ డెవలప్ చేస్తారు, అట్రిబ్యూట్స్ చేస్తారు కదా, ఊరికే రాయడం కాదు, దాన్ని తీసుకొచ్చి ఒక ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ లో పెట్టండి. అంటే మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ఒక ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ డిజైన్ అవ్వాలి ఫస్ట్, దాని లోపల అట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షనాలిటీస్ పెట్టాలి. అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీది, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చెప్పిన కాన్సెప్ట్ ని మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు ఇంప్లిమెంట్ చేసి ఉంచారు. అంటే మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమంటారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటారు. కాన్సెప్ట్ తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఆ కాన్సెప్ట్ కి సంబంధించింది అయితే అంతే కదా. ఓకే, ఒక ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకొని ఇది తయారు చేసాం అనుకోండి, ఏమంటారు? రిమోట్. దిస్ బిలాంగ్స్ టు ప్లాస్టిక్ ఫ్యామిలీ, రైట్? అంతే కదా. ఓకే, ఒక గ్లాస్ తీసుకొని బాటిల్ తయారు చేసుకోండి, అది గ్లాస్ బాటిల్ అంటున్నారు. గ్లాస్ అనేది ఏంటిది అక్కడ? దట్స్ వన్ ఫండమెంటల్ మెటీరియల్. దాంతో ఏం చేయొచ్చు? బాటిల్స్ చేయొచ్చు, లేదా బొమ్మలు చేయొచ్చు. ఇంకేం బొమ్మ చేశాను అనుకోండి, నేనేమంటా? గ్లాస్ బొమ్మ అంట. బాటిల్ చేశాను అనుకోండి, గ్లాస్ బాటిల్ అంట. మిర్రర్ చేశాను అనుకోండి, గ్లాస్ మిర్రర్ అని కాదు, వేరే ఇంకేదైనా. అంటే దాని పేరు మీద చెప్తున్నారు కదా అన్ని మీరు చెప్పేది, అంతే కదా. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొని మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేశారు అనుకోండి, మీరు ఏమంటారు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మరి ఆ కాన్సెప్ట్స్ ఏంటి? వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్. అంటే మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు వాడే అట్రిబ్యూట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని గ్రూప్ అయి ఉండాలి ఒక చోట. ఎక్కడ ఉండాలి? ఒక యూనిట్ స్ట్రక్చర్ లో ఉండాలి. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటారు. అట్లా కనుక మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందనుకోండి, మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నట్టు మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అట్లా జావా వాళ్ళు, సిపిపి వాళ్ళు, ఎవరు ఇంకా సి షార్ప్ వాళ్ళు, విబి వాళ్ళు, పైథాన్ వాళ్ళు, వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి ఒక పేరు పెట్టాలిగా, వాళ్ళకి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారు కదా. దానికి ఏం పేరు పెట్టారు? క్లాస్ అని పేరు పెట్టారు. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్. అంతేనా కాదా? ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు. మామూలుగా ఉన్నప్పుడు ఎన్క్యాప్సులేషన్ అంటున్నారు,
మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేప్పటి దాన్ని ఏమంటున్నారు మీరు? క్లాస్ అంటున్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు ప్లాస్టిక్ అన్నారు, ప్లాస్టిక్ ని తీసుకొచ్చి ఇలా తయారు చేస్తారు మీరు, ఇప్పుడు ఏమంటున్నారు మీరు? రిమోట్ అంటున్నారు. కానీ ప్లాస్టికేగా. ఓకే, మీరు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్నారు. ఓకేనా? సో అదే ఒక వాటర్ హోల్డ్ చేయడానికి ఇంత మగ్గులా తయారు చేసి ప్లాస్టిక్ తో దాన్ని ఏమంటున్నారు మీరు? మగ్ అంటున్నారు. అదే ప్లాస్టిక్ మగ్ అనొచ్చు, ప్లాస్టిక్ తో చేశారు కాబట్టి. ఓకే, సో క్లాస్ అనే ఒక స్ట్రక్చరల్ యూనిట్ ని డిజైన్ చేసుకున్నారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. క్లాస్ ని డిజైన్ చేయడానికి ఏం వాడారు? కాన్సెప్ట్ ఎన్క్యాప్సులేషన్. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? మీకు ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఇప్పుడు పెగాలో క్లాసెస్ ఉంటాయి. పెగాలో క్లాసెస్ ఉంటే వాడేయకూడదు, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు తెలుసుకోవాలి. అందుకని చెప్తున్నా. క్లాస్ వాడితే క్లాస్కి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి ఫస్ట్, తర్వాత క్లాస్ తెలుసుకోవాలి. ఓకే, సో ఇట్లా అంటే ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్. క్లాస్ ఈజ్ ఏ యూనిట్ స్ట్రక్చర్ which contains attributes plus functional components. అంటే ఒక అంటే ఒక బిజినెస్ కి సంబంధించి మీరు ప్రాసెసింగ్ కనుక డిఫైన్ చేశారనుకోండి, ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని దేంట్లో ఉంటున్నాయి చెప్పండి? ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని దేంట్లో ఉంటున్నాయి? దీన్ని బట్టి ఈ డెఫినేషన్ బట్టి ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ ఉంటున్నాయి? క్లాసెస్ లో ఉంటాయి. పెగా ఈజ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ జావా ఓన్లీనా? పెగాలో ఇంటర్నల్ గా రన్ అయ్యే కోడింగ్ ఏంటి అంటే పెగాలో కూడా క్లాసెస్ ఉంటాయి. జావాలో క్లాసెస్ ఉన్నట్టు పెగాలో కూడా క్లాస్ ఉంటాయి. మీరు జావాలో ఏం చేస్తారు? క్లాస్ అని రాసి ఇలా రాస్తారు. ఎలా? క్లాస్ నేమ్ ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్, ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ రాసి దీని లోపల ఏదో కోడ్ రాస్తారు. ఇది క్లాస్ తయారు చేయడం జావాలో. పెగాలో అయితే ఇలా ఉండదు. ఎలా ఉంటుంది? ఇక్కడికి వస్తారు, రైట్ క్లిక్, క్రియేట్, సిస్అడ్మిన్, క్లాస్. ఎక్కడ ఉంది అది? పైన క్లాస్. సరే, క్లాస్ ఇచ్చారు, క్లాస్ నేమ్ ఇవ్వాలిగా. ఇక్కడ క్లాస్ నేమ్ రాస్తారు మీరు. క్లాస్ నేమ్, సమ్ నేమ్, క్లాస్ నేమ్ పెట్టారు, క్రియేట్ అని కొడతారు. క్రియేట్ అని కొడితే ఏమైంది? క్లాస్ క్రియేట్. మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసినాయో ఇది కూడా అదే చేస్తుంది. కానీ డెవలపర్ గా మీరు ఎక్కడన్నా కోడింగ్ రావాలా, సింటాక్స్లు రావాలా, అవన్నీ తెలుసుకోవాలా. ఓపెన్ బ్రేస్ ఇవ్వాలి, క్లోజ్డ్ బ్రేస్ ఇవ్వాలి. ఈ సింటాక్స్లు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఉంది కానీ లాంగ్వేజ్ రాయడం లేదు. మీరు ఏం చేస్తున్నారు? యూఐ బేస్డ్ గా రాస్తున్నారు. ఎలా రాస్తున్నారు? యూఐ బేస్డ్ గా. మీరు ఇక్కడ చేస్తే ఇంటర్నల్ గా అది జరిగింది. అర్థమైందా? దట్స్ వాట్ లెర్నింగ్ పెగా ఈజ్. నావిగేషన్స్ కూడా ఇంటర్నల్ గా ఏంటి? అదో ప్రోగ్రామ్, మనకు అనవసరం అది ఎలా జనరేట్ అయింది, ఏం జనరేట్ అయింది. సో పెగాలో మన ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని క్లాసెస్ లో పెడతాం. క్లాస్ అనే దానికి బేస్ ఏంటి? ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ నుంచి వచ్చింది. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్. గ్రూప్స్ కాన్సెప్ట్స్ ఎందుకు డిస్కస్ చేస్తాం పెగాలో? పెగా అనేది జావా మీద బిల్డ్ చేశారు ఇంటర్నల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంట్లో మనం ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు క్లాసెస్ వాడతాం ప్రోగ్రామింగ్ రాయంగా. మరి ఆ క్లాస్ కి ఫౌండేషన్ ఏంటి? ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ నుంచి వచ్చింది. అక్కడి నుంచి రావాలి, నేర్చుకోండి. అర్థమైందా? ఇక్కడ మీకు సింటాక్స్లు అవన్నీ ఏమి ఉండవు, నావిగేషన్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైతే ముందుకెళ్దాం. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే, మనం క్రియేట్ చేయబోయే ఫంక్షనల్ కాంపోనెంట్స్ కానీ డిఫైన్ చేయబోయే అట్రిబ్యూట్స్ అన్ని దేని లోపల ఉంటాయి? క్లాస్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. క్లాస్ కంటైన్స్. నిన్న ఒక డెఫినేషన్ చెప్పాను, నిన్న మొన్న. అప్లికేషన్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని చెప్పాగా. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని చెప్పా. ఇప్పుడేమో ఇంకోలాగా మార్చేసా. క్లాస్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని ఎప్పుడు చెప్తున్నా నేను. ఈ రెండిట్లో ఏది నిజం? అప్లికేషన్ లో క్లాసెస్ ఉంటాయి. మీరు మ్యూట్ చేయండి. మీరు సెకండ్ డివైస్ లో ప్యారలల్ గా కనెక్ట్ అయి ఉంటే ఆ డివైస్ మీద మ్యూట్ చేయండి. అప్లికేషన్ ఈకో వస్తుంది కొంచెం, ఎందుకో తెలియదు. యా, ఇప్పుడు ఈ రెండు కరెక్టే. అంటే మీకు స్టార్టింగ్ లోనే క్లాసెస్ గురించి తెలియదు కదా, అందుకని నేను మాట్లాడాల. ఎట్లా ఉంటదంటే అప్లికేషన్ కంటైన్స్ క్లాసెస్. అప్లికేషన్ కంటైన్స్ క్లాస్ అంటే క్లాసెస్ ఎక్కడ ఉంటాయి? మళ్ళీ అప్లికేషన్ లోపల.
అప్లికేషన్ ఈజ్ రూఫ్ ఫర్ ఆల్ ద క్లాసెస్. ఫంక్షనాలిటీస్ ఎట్లుంటాయి? క్లాసెస్ కంటైన్స్ ఫంక్షనాలిటీస్ అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్నారు. అంటే అల్టిమేట్ గా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎక్కడ ఉన్నట్టు? అప్లికేషన్ లో ఉన్నట్టే కదా, మీకు అప్లికేషన్ లో ఉన్నట్టే కాదా? సో అప్లికేషన్ లోపల క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ లోపల ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. అంటే అల్టిమేట్ గా అప్లికేషన్ లో ఉన్నట్టే. అప్లికేషన్ అనేది అవుటర్ రీజియన్, దాని లోపల ఇన్నర్ రీజియన్స్ చాలా ఉన్నాయి క్లాసెస్, దాని లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్. అర్థమైందా? మీరు చిన్న బాక్స్ తీసుకొని ఆ బాక్స్ లో డబ్బులు పెట్టారు, ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇంకో పెద్ద బాక్స్ లో పెట్టారు. అల్టిమేట్ గా మీ డబ్బులు చిన్న బాక్స్ లో ఉన్నట్ట, పెద్ద బాక్స్ లో ఉన్నట్ట? పెద్ద బాక్స్ లో ఉన్నట్టే, నో ప్రాబ్లం, పెద్ద బాక్స్ లో ఉన్నట్టే కదా, అలా మాట్లాడుకోవచ్చు. ఓకే, సో దట్స్ వాట్ అప్లికేషన్ కంటైన్స్ క్లాసెస్, క్లాసెస్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. మనం అప్లికేషన్ అయితే క్రియేట్ చేసాం, గుర్తుందా? అప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని క్లాసెస్ కూడా క్రియేట్ అయిపోయింది, కొన్ని ఆటోమేటిక్ గా సిస్టమే క్రియేట్ చేసింది. మనకు కావాలంటే మాన్యువల్ గా ఇందాక చెప్పినట్టు చేద్దాం తర్వాత, కానీ వాటి గురించి తర్వాత మాట్లాడదాం. వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఫర్దర్ అబౌట్ క్లాసెస్ టూ మచ్ నౌ. ఓకే, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. క్లాస్ అంటే ఎవ్రీవన్ క్లియర్ వాట్ ఈస్ క్లాస్? మీన్స్ వాట్ ఎవర్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్, attributes or functional components, where do we create? Inside a class. క్లాస్ లో చేయాలి, అప్లికేషన్ లో పెట్టాలి. ఒక క్లాస్ లో పెట్టినప్పుడు ఇంప్లిమెంటేషన్ లో పెడతారా, ఫ్రేమ్వర్క్ లో పెడతారా అనే క్వశ్చన్ వస్తుంది, అక్కడికి వద్దాం తర్వాత. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. మీకు ఫస్ట్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను నేను. అంటే మీకు ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ క్లాస్ అనేది చెప్పాను కదా, ఇవి యూనివర్సల్, అంటే పెగాకి మాత్రమే సంబంధించినవి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్పాలి ఎవరైనా. పెగా గురించి నేను మాట్లాడట్లా, యూనివర్సల్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అట్లాగే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? యూనివర్సల్ గా అసలు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి? అసలు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మొదలు పెట్టేటప్పుడు మీకు అప్లికేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పాలి నేను. ఏం చెప్పాలి? ఓకే, సారీ, పెయింట్కి వెళ్దాం. ఏంటిది? అప్లికేషన్ స్ట్రక్చర్ కాదు, సారీ, బిజినెస్ స్ట్రక్చర్ గురించి చెప్పాలి. ఏం చెప్పాలి? బిజినెస్ స్ట్రక్చర్ అని మాట్లాడదాం, మనకి అర్థం కావడానికి బెటర్ గా వెళ్దాం. బిజినెస్ ఆర్కిటెక్చర్ అన్నామా, స్ట్రక్చర్ ఆర్ ఆర్కిటెక్చర్, ఏదైనా పర్లేదు. బిజినెస్ స్ట్రక్చర్ ఆర్ ఆర్కిటెక్చర్. మళ్ళీ రెండోది కూడా అదే రాశాను. ఇలా మీ ఎంటైర్ బిజినెస్ అనేది ఒక అప్లికేషన్ అనుకోండి. ఇది మీ ఎంటైర్ బిజినెస్. ఇదేంటిది? మీకున్న బిజినెస్ ని ఒక అప్లికేషన్ గా మార్చారు. ఓకే, దాన్ని ఏమన్నాం? బిజినెస్ అప్లికేషన్. బిజినెస్ అనుకున్నాం, దాన్నే సాఫ్ట్వేర్ లో అప్లికేషన్ అంటున్నాను. అప్లికేషన్ రూఫ్ అనేది మొత్తం Amazon.com అనేది అమెజాన్ బిజినెస్. అమెజాన్ బిజినెస్ ఏమంటున్నాడు? అమెజాన్ అప్లికేషన్ అంటున్నాడు. ఈ అప్లికేషన్ లో ఏముంటాయి? ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి? మళ్ళీ క్లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ దీని కనుక బ్యాంక్ అనుకుందాం. ఏమనుకుందాం? బ్యాంక్ బిజినెస్ అనుకుందాం, మనకి జస్ట్ అర్థం కావడం కోసం. బ్యాంక్ అనే బిజినెస్. మీకు బ్యాంక్ అయితే బాగా తెలుసు అని బ్యాంక్ చెప్తున్నాను నేను. లేదు నాకు ఇన్సూరెన్స్ బాగా తెలుసు అంటే ఇన్సూరెన్స్ చెప్తాను. బ్యాంక్ బాగా తెలుసు కదా. ఇప్పుడు బ్యాంక్ లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ జరగచ్చు మీకు తెలిసి జనరల్ నాలెడ్జ్ గా చెప్పండి. ఎలాంటి వర్క్స్ జరుగుతూ ఉంటాయి బ్యాంక్? డిపాజిట్స్ జరగచ్చు, డిపాజిట్ ట్రాన్సాక్షన్స్, అంటే ఎనీ కైండ్ ఆఫ్ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఇంకా లోన్, పెద్ద పెద్ద చెప్పాలి. లోన్స్, సేవింగ్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, కరెంట్ అకౌంట్, ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ జరగచ్చు. ఇంకా డిమాండ్ డ్రాఫ్ట్స్, క్రియేటింగ్ న్యూ అకౌంట్స్. ఓకే, చాలు ఇంకా చాలు, ఆగండి. ఓకే, ఇప్పుడు చూడండి. అంటే బ్యాంకింగ్ ప్రాసెస్ అంటే ట్రాన్సాక్షన్స్. అవన్నీ ట్రాన్సాక్షన్స్ అంటే దానికి కొన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలిగా. ఆ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎక్కడ ఉండాలి? బ్యాంకింగ్ లో ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు బ్యాంకింగ్ అని పెడుతున్నా. ఏం పెడుతున్నా? బ్యాంకింగ్ డిపార్ట్మెంట్. ఏంటి? దీంట్లో ఒక డిపార్ట్మెంట్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్. బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫార్మింగ్ బ్యాంకింగ్ రిలేటెడ్ టాస్క్. బ్యాంకింగ్ రిలేటెడ్ టాస్క్ అని ఎవరు చేస్తారు? బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ చేస్తారు లోపల. ఇంకో డిపార్ట్మెంట్ చెప్పండి. లోన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిద్ది? ఇది ఇన్సూరెన్స్, లోన్స్ అన్ని ప్రాసెస్ చేసిద్ది. క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్. తర్వాత ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అంటారు.
జనరల్ గా ఇలాగే ఉంటుందా? బయట స్ట్రక్చర్ ఉండదా? హై లెవెల్లో చూస్తే ఇలాగే ఉంటుందా? ఇలా డిపార్ట్మెంట్స్ గా డివైడ్ చేసి ఉంటుంది కదా బ్యాంకు. ఇప్పుడు ఈ పనులన్నీ ఒక్క బ్యాంకులోనే మొత్తం చేసేది కలగాపులగంగా. ఇలా డిపార్ట్మెంట్స్ గా డివైడ్ చేస్తున్నారు. రియల్ బిజినెస్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంది. మీకు రియల్ బిజినెస్ తెలిస్తేనే అప్లికేషన్ తెలిసింది. సాఫ్ట్వేర్ తెలియాలి అంటే రియల్ బిజినెస్ తెలియాలి. టెక్నాలజీ రావాలంటే రియల్ బిజినెస్ బాగా అర్థమైతే టెక్నాలజీ బాగా అర్థమైంది. రియల్ బిజినెస్ ఏం అర్థం కాకుండా టెక్నాలజీలో సింటాక్స్లు తప్ప ఏం నేర్చుకోలేదు. ఓకే, సో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు బ్యాంకింగ్ కి సంబంధించిన ఏది జరగాలన్నా ఏ డిపార్ట్మెంట్ చేసింది? బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ చేసింది. ఓకే, లోన్స్ ప్రాసెసింగ్ సంబంధించి ఏం చేయాలన్నా లోన్ డిపార్ట్మెంట్. ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ కి సంబంధించి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ చేసింది. యాక్చువల్గా నేను 4ది డ్రా చేయాలి. దీన్ని ఎలా పెద్ద చేయాలి? ఇవి మళ్ళీ డ్రా చేయాలి. ఇవే సైజ్ తగ్గించేస్తే బెస్ట్. చేయొచ్చా? నాకు అంత టాలెంట్ లేదు పెయింట్ లో. చూద్దాం, అంటే నాకు అంత తెలియదు కాబట్టి ఐ విల్ గో. ఇలా వెళ్తే బెటర్. ఇంకా నేను ఇక్కడ రాస్తే అంటే డ్రా చేసిన ఫస్ట్ టైంలో అయితే నాకు తెలుస్తుంది కానీ తర్వాత తెలియదు. ఓకే, కాపీ పేస్ట్ అది కూడా అవ్వట్లేదు. ఆ టాలెంట్ 2 3 జనరల్ గా ఇక్కడ పెడుతున్నా, దీని తర్వాత తీసేస్తా 4. అంతే కాదు, నేను చెప్తాను. బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, అట్లాగే లోన్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. దీని తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ రాస్తే మీరు గెస్ చేయకపోవచ్చు దాన్ని. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. అలా ఏమైనా ఉంటుందా? ఉండదా? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఇప్పుడు బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ లో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అన్ని జరుగుతాయి. లోన్స్ డిపార్ట్మెంట్ లో లోన్స్ కి సంబంధించిన ఏదైనా జరిగింది. ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ కి సంబంధించి, వెరిఫికేషన్ లో వెరిఫికేషన్. ఇట్లా కాకుండా మొత్తం ఒక చోట కూడా చేయొచ్చు కదా. బిజినెస్ లో ఇన్ని పేర్లు ఎందుకు పెట్టాలి? ఇలా ఎందుకు డివైడ్ చేయాలి? మొత్తం ఒక చోట చేస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ పెట్టిన ఇలా సెగ్రిగేట్ చేయండి. ఇలా సెగ్రిగేట్ చేయకుండా మొత్తం అందరిని ఒకే చోట కూర్చోబెట్టి అందరు చేపిచ్చేస్తా పని. ఉందా పోయిందా? తీసుకో, చెప్పండి. ఏమన్నారు? ఈజ్ ఆఫ్ బిజినెస్. ఎలా ఈజీ అయింది? నేను ఈ టాపిక్ల దగ్గర ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే ఇది అర్థమైతేనే మీకు అసలు మీకు జావాలు చెప్పినా పైథాన్ చెప్పినా ఇలా చెప్పాలి. ఇట్లా చెప్పరు. ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ లోకి లాక్కుంటామని చెబుతారు. దానివల్ల మీకేం అసలు ఎందుకు ఇన్హెరిటెన్స్ అనేది అర్థం కావాలి. ఇన్హెరిటెన్స్ ఎందుకు కావాలి నాకు అనే దానికోసం ఇంత ఎత్తున నేను. ఓకేనా? సో ఇట్లా సెగ్రిగేట్ చేసుకొని డిపార్ట్మెంట్స్ గా పెట్టుకుంటే ఈజీ టు మెయింటైన్. అవునా కదా? ఈజీ టు మెయింటైన్ అండ్ మేనేజ్. మొత్తం ఒక చోట పెడితే ఈజీ టు మెయింటైన్, డిఫికల్టే కదా. ఇప్పుడు ఇంత కూడా అసలు మీకు సింపుల్ చెప్పనా? మీ ల్యాప్టాప్ లో సాంగ్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి, సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఇవన్నీ ఒక ఫోల్డర్ లో ఎందుకు పెట్టరు? మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో మళ్ళీ ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఎందుకు పెడుతున్నారు? ఈజీ టు ఐడెంటిఫై. సాంగ్స్ వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏదైనా మేనేజ్ చేయాలి, సాంగ్స్ తీసేయాలన్నా వేసేయాలన్నా ఆ ఫోల్డర్ లోకి వెళ్తారు. సినిమాలు కావాలంటే అక్కడికి వెళ్తారు. ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేశారనుకోండి, ఈజీ టు మెయింటైన్, ఈజీ టు మేనేజ్, ఈజీ టు యాక్సెస్, ఈజీ టు ఎక్స్టెండ్ ఆల్సో, అవన్నీ వస్తాయి. అందుకే స్ట్రక్చర్ గా డిజైన్. అర్థమైందా? రీయూజబిలిటీ వద్దాం. ఇలా స్ట్రక్చర్ గా చేస్తారు. ఓకే, ఇప్పుడు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరుగుతాయి. అంటే బ్యాంకింగ్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇక్కడ ఉంటాయి. లోన్స్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇన్సూరెన్స్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్, వెరిఫికేషన్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇప్పుడు బ్యాంకింగ్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా, లోన్స్ లో లోన్ అకౌంట్ ఓపెన్ చేసి లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, వీటన్నిటికీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందా? ఉండదా? వీళ్ళ ముగ్గురు ఎవరి పనులు చేస్తారు? వీళ్ళ ముగ్గురికి కావాల్సిన కామన్ పనులన్నీ ఎవరు చేస్తారు? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. అంతేనా? రియాలిటీలో వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏంటిది? ఇక్కడ ఒక కామన్ డిపార్ట్మెంట్ విచ్ కెన్ బి యూటిలైజ్. అంటే ఇక్కడ ఉన్న ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎవరెవరు వాడుకోవచ్చు? బ్యాంకింగ్ వాళ్ళు వాడుకోవచ్చు. బ్యాంకింగ్ వాళ్ళకి అప్లికేషన్ పంపించి వెరిఫికేషన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లోన్ వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ పంపించి వెరిఫికేషన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ వాళ్ళ అప్లికేషన్ పాస్ చేసి వెరిఫికేషన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే
బ్యాంకింగ్ వెరిఫికేషన్, లోన్స్ వెరిఫికేషన్, ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ అని మళ్ళీ 3 సపరేట్ గా క్రియేట్ చేసుకోవాలా? ఒక వెరిఫికేషన్ పెట్టుకొని అన్నిటికీ వాడుకుంటారా? రియల్ గా ఎలా ఉంటుంది బయట? ఒకటి పెట్టుకొని అన్నిటికీ వాడుకుంటారు. రియాలిటీలో ఎలా ఉందో స్ట్రక్చరు, టెక్నాలజీ కూడా అలాగే ప్రొవిజన్ ఇవ్వగలగాలి. మీ టెక్నాలజీ కూడా అలాంటి డిజైన్ చేసుకోగలిగే ప్రొవిజన్ ఇవ్వాలి. టెక్నాలజీ ఇస్తేనే, రియాలిటీకి మ్యాచ్ అయ్యే ప్రొవిజన్ టెక్నాలజీ ఇస్తేనే మీరు ఆ టెక్నాలజీని వాడతారు. లేదా ఎందుకు? రియాలిటీ వేరేలా ఉంది, టెక్నాలజీ వేరేలా ఉంది, డెవలప్మెంట్ ఆ స్ట్రక్చర్ ఇవ్వట్లేదు, మీకు యూజ్ ఉంటుంది దాంతో. సో ఇక్కడ ఒక నీడ్ వచ్చింది. ఏంటి ఆ అవసరం? ఏంటి? బ్యాంకింగ్ వాడెళ్ళి వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని తెచ్చుకోవాలనుకుంటున్నాడు. వాడుకోవాలి, రన్ టైంలో వాడుకోవాలి వద్దా? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అలాంటప్పుడు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోవాలి కదా. కార్పొరేట్ అకౌంట్ లో ఓపెన్ చేసిన, అలా ఓపెన్ చేసిన. లోన్ వాడు కూడా ఏం చేయాలి? లోన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ని వాడుకోవాలి తెచ్చుకొని. ఓకే, అట్లాగే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏం చేయాలి? దే టు హ్యావ్ టు టేక్ ద ఫంక్షనల్ కాంపనెంట్స్ ఆఫ్, అంటే వీళ్ళ ముగ్గురు కామన్ గా అక్కడ ఉన్న కాంపనెంట్స్ ని యాక్సెస్ చేసుకుంటారు. మీ టెక్నాలజీ కూడా ఇలా డిజైన్ అంటే there is in the real business there is a need to access the attributes and components of one department to another department. అలాంటి నీడ్ వచ్చిందా? రియాలిటీలో రాలేదా? వచ్చింది కదా. మీ టెక్నాలజీ కూడా ఇలాంటిది ప్రొవైడ్ చేయాలిగా. ఓకే, మీ టెక్నాలజీ కూడా ఇలాంటిది ప్రొవైడ్ చేయాలి కదా. టెక్నాలజీ ఇలాంటిది ప్రొవైడ్ చేయాలంటే టెక్నాలజీలో ఇలాంటిది ప్రొవైడ్ చేసే ఒక కాన్సెప్ట్ ఉండాలి. దట్ ఈస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఏంటిది? ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏమంటాం? ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కి వచ్చినప్పుడు క్లాసెస్ కి మధ్యలో ఉంటుంది. అంటే బ్యాంక్ అనేది మొత్తం ఒక అప్లికేషన్ అయితే, ఓకే, రియాలిటీలో బ్యాంక్ అనేది కనుక ఒక పెద్దదైతే స్ట్రక్చర్ అయ్యి దాంట్లో డిపార్ట్మెంట్స్ ఉంటుంటే ఇది మొత్తం ఒక అప్లికేషన్ అంటాం. వీటిని క్లాసెస్ అంటాం. వీటిని ఏమంటాం? క్లాస్ 1, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. దీని లోపల ఫంక్షనాలిటీస్, అట్రిబ్యూట్స్ పెట్టేస్తాం. ఇప్పుడు నాకేమవుతుంది? ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న ఇంకో డిపార్ట్మెంట్ లోకి యాక్సెస్ చేయాలిగా. అంటే టెక్నాలజీలోకి వచ్చేపాటికి ఏమవుతుంది? ఒక క్లాస్ లో ఉన్న ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ చేయాలి. ఎలా చేయాలి అంటే యూ నీడ్ వన్ కాన్సెప్ట్ టు డిఫైన్ సచ్ రిలేషన్ బిట్వీన్ ద క్లాసెస్. రిలేషన్ పెట్టాలి క్లాసెస్ కి మధ్య. ఈ రిలేషన్ ని ఇన్హెరిటెన్స్ అంటాడు వీడు. ఏమంటాడు? ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ రిలేషన్ డిఫైన్డ్ బిట్వీన్ 2 క్లాసెస్. 2 క్లాసెస్ కి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్ పెట్టారు అంటే ఒక క్లాస్ లో ఫంక్షనాలిటీస్ ని ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ క్లాస్ అది కూడా ఒక పాయింట్. ఏ క్లాస్ లో ఇప్పుడు 2 క్లాసెస్ ఇన్వాల్వ్ అయినాయి కదా. ఇన్వాల్వ్ అయినప్పుడు ఇన్హెరిటెన్స్ రిలేషన్ ని రియల్ లైఫ్ తో తీసుకొచ్చారు. టెక్నాలజీలో ఎలా తీసుకొచ్చారంటే ఎక్కడి నుంచో తీసుకురాలా. ఇలా రియాలిటీలో బిజినెస్ ని కానీ, రియాలిటీలో హ్యూమన్ రియల్ లైఫ్ ని కానీ బేస్ చేసుకొని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. రిలేషన్ బిట్వీన్ 2 పీపుల్ ఉంటుంది. రియాలిటీలో ఉంటుందా? ఉండదా? ఉంటదిగా. మనకి బేసిక్ గా ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ తో రిలేషన్ ఉండేది. ఫండమెంటల్ రిలేషన్ ఎక్కడ వస్తుంది చెప్పండి? బిట్వీన్ ఎవరిద్దరి మధ్యలో వస్తుంది? కోర్ ఫండమెంటల్ రిలేషన్. మ్యారేజ్ అంటే మధ్యలో వచ్చే రిలేషన్. ఓకే, పేరెంట్స్ తో వచ్చింది. ఎక్కడ వచ్చింది? బ్లడ్ రిలేషన్. పేరెంట్స్ తో వచ్చింది. అంతేగా. పేరెంట్స్ తో వచ్చేది కోర్ ఫండమెంటల్ రిలేషన్. అంటే ఈ రిలేషన్ లో ఇద్దరు పీపుల్ తీసుకుంటే ఒకళ్ళు ఏమవుతున్నారు? పేరెంట్ అవుతున్నారు. ఇంకొకళ్ళు ఏమవుతున్నారు? చైల్డ్ అవుతున్నారు. చైల్డ్ పేరెంట్ దగ్గర ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? జనరల్ గా లీగల్ గా వెళ్దాం. వైస్ వెర్సా అనేది అంత లీగల్ ఏం కాదు. చైల్డ్ నుంచి పేరెంట్ కి లీగల్ ఏం కాదు. రియల్ లైఫ్ లో ఎలా ఉంది? టెక్నాలజీ కూడా అలాగే డిజైన్ చేశాడు. ఎలా చేశాడంటే 2 క్లాసెస్ కి మధ్య ఇన్హెరిటెన్స్ రిలేషన్ పెట్టేయండి. పేరెంట్ నుంచి చైల్డ్ వచ్చింది కదా, అట్లాగే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి ఇన్హెరిటెన్స్ రిలేషన్ వచ్చింది. కింద దాన్ని చైల్డ్ క్లాస్ అంటాడు, పైన దాన్ని పేరెంట్. మనం ఇప్పుడు మన ఫ్యామిలీ స్ట్రక్చర్ ట్రీ లాగా రాసాం అనుకోండి. పైన ఫాదర్ మదర్ వస్తాడు, కింద సన్ వస్తాడు, సన్ కింద గ్రాండ్ సన్ వస్తాడు. అంతేగా. అట్లాగే పైన ఉన్న క్లాస్ ని ఏమంటున్నాడు? పేరెంట్. దాని కింద ఉన్న దాన్ని చైల్డ్. మరి ఈ పేరెంట్ చైల్డ్ టెక్నాలజీలో ఎలా చేయాలంటే ఇన్హెరిటెన్స్ అనే రిలేషన్ డిఫైన్ చేయాలి. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఇక్కడ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ చైల్డ్ క్లాస్ ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ అయితే అసలు టెక్నాలజీకి ఇన్హెరిటెన్స్ అవసరం ఎందుకు వచ్చింది అన్నది మెయిన్ థింగ్. ఎందుకు వచ్చింది? రియల్ లైఫ్ లో, రియల్ బిజినెస్ సెటప్ లో
ఒక డిపార్ట్మెంట్ ని ఇంకో డిపార్ట్మెంట్ యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దాన్ని మీ టెక్నాలజీ అనేది సాటిస్ఫై చేయాలా వద్దా? చేయాలి. మన టెక్నాలజీ సాటిస్ఫై చేయాలంటే డిపార్ట్మెంట్ ని క్లాస్ అన్నాం. ఒక క్లాస్ లో ఇంకో క్లాస్ ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేయాలి. అప్పుడు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని డిజైన్ చేసాం. అలా ఆ రిలేషన్ అనేది పెట్టేసాం అనుకోండి, యాక్సెసిబిలిటీ అనేది వచ్చేసి నాన్ ఐటీ వాళ్ళకి నాన్ టెక్నికల్ వాళ్ళకి కూడా అర్థమవుతుందా లేదా? నాన్ టెక్నికల్ నాన్ ఐటీ వాళ్ళకి అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఫస్ట్ ఏబుల్ టు క్యాచ్ ద కాన్సెప్ట్. రెస్పాండ్ అవ్వండి. చాటింగ్ విండోలో రెస్పాండ్ అవ్వండి, అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి. కూర్చోవద్దు అలా ఊరికే. అర్థమవుతుందా? సో క్లాస్ అనేది ఒకటి, ఒక్క క్లాస్ లోనే మొత్తం అంతా బిజినెస్ కి సంబంధించి క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తామా? జనరల్ గా అయితే చేయొచ్చు, కానీ అలా చెయ్యం. ఏం చేస్తున్నాం? మల్టిపుల్ క్లాసెస్ గా మార్చేస్తాం. ఇన్ని క్లాసెస్ ఎందుకు క్రియేట్ చేయాలి? మరి ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే ఒక ఆర్కిటెక్చర్ తయారు చేస్తున్నారు, ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా, రీయూజబిలిటీ ఉండేలాగా. ఇప్పుడు ఆ మాట వచ్చింది, ఇన్హెరిటెన్స్ అని వచ్చినప్పుడు రీయూజబిలిటీ అని వచ్చింది మాట. ఓకే, ఈజీగా మేనేజ్ చేసేలాగా, ఈజీగా ఎక్స్టెండ్ చేసేలాగా, ఈజీగా యాక్సెస్ చేసేలాగా, ఈజీగా మెయింటైన్ చేసేలాగా, ఇలాంటివన్నీ అచీవ్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ కావాలి. అర్థమైందా? సో రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో టెక్నాలజీ కూడా అలాగే డిజైన్ చేసి పెట్టారు. రియల్ లైఫ్ లో ఎలా అయితే ఇట్లాంటి అవసరం వచ్చిందో టెక్నాలజీలో ఇలాంటి అవసరం డిఫైన్ చేయాలి, తీసుకురాగలగాలి. దానికోసం ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేశారు. ఇన్హెరిటెన్స్ ఈజ్ అ రిలేషన్. ఇన్హెరిటెన్స్ ఈజ్ relation defined between two classes where one class acts as parent and the other one acts as child class. ఇంతవరకు అయిపోవాలి డెఫినేషన్. ఫర్దర్ గా రాయాలి. ఏం రాయాలి? చైల్డ్ క్లాస్ can access the features of parent class but not vice versa. ఈ స్టేట్మెంట్ ని చదువుకోవడం మర్చిపోవద్దు. ఈ స్టేట్మెంట్ తో పాటు మీకు ఈ రియల్ టైం రీజన్ గుర్తుండాలి. రియల్ లైఫ్ లో ఉంది కాబట్టి టెక్నాలజీలోకి వచ్చింది, లేకపోతే అసలు టెక్నాలజీతో పని లేదు. అసలు ఈ టెక్నాలజీలో ఈ కాన్సెప్ట్ తో పని లేదు. రియాలిటీలో ఇలాంటి అవసరం లేదనుకోండి, టెక్నాలజీలో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చిండేది కదా. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీజన్ బిహైండ్ ఇన్హెరిటెన్స్, ఇంట్రడ్యూసింగ్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అంటే రిలేషన్ బిట్వీన్ టూ క్లాసెస్ వేర్ వన్ ఈస్ పేరెంట్, అదర్ వన్ ఈస్ చైల్డ్. చైల్డ్ కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ పేరెంట్ బట్ నాట్ వైస్ వర్సా. రియల్ లైఫ్ లో ఫాదర్ మనీ సన్ వాడుకోవచ్చు, సన్ మనీ ఫాదర్ కి ఇవ్వాలన్న రూల్ ఏం లేదు మాట్లాడితే జనరల్ గా. అట్లాగే రియాలిటీలో ఎలా ఉంటుంది ఇక్కడ కూడా. ఫాదరు సన్, గ్రాండ్ సన్ ఉండొచ్చు. గ్రాండ్ సన్ అనేవాడు ఫాదర్ మనీని గ్రాండ్ ఫాదర్ మనీ ప్రాపర్టీ అన్నాడు, మనీ అనకూడదు, ప్రాపర్టీ వాడుకోవచ్చా? వాడుకోకూడదు. ఇన్హెరిటెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి చైల్డ్ వచ్చింది కదా, దీనికి ఇంకో చైల్డ్ రావచ్చు. ఇలా ఎన్ని లెవెల్స్ అయినా వెళ్ళొచ్చు. మీరు ఇలా చైన్ వెళ్ళిపోయింది అనుకోండి, కింద ఉన్నది పైన ఉన్న అన్నింటినీ యాక్సెస్ చేయగలరు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇండియాలో ఎలా ఉంటుంది, ఎప్పుడో 20 తరాల క్రితం సంపాదించిన ఏదైతే ప్రాపర్టీ ఉందో సక్సెషన్ లో వచ్చేసిద్దిగా, కింద వరకు వచ్చిందిగా. అంతే ఇన్హెరిటెన్స్ కూడా. ఓకే, సో ఎన్ని లెవెల్స్ అయినా తీసుకోండి, క్లాస్ ఇంకో క్లాస్ ఎక్స్టెండ్ అయింది, ఇంకో క్లాస్ ఎక్స్టెండ్ అయింది. అట్లా అడ్వాంటేజ్ ఏంటి ఇన్హెరిటెన్స్ వల్ల? ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎలా రీయూజబిలిటీ అడ్వాంటేజ్ చెప్పాలి. ఇప్పుడు రీయూజబిలిటీ ఎలా అవుతుంది అని చెప్పాలి. చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, వెరిఫికేషన్ ఫంక్షనాలిటీని బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ లోనే పెట్టుకొని ఉండుంటే అది లోన్స్ కి యాక్సెస్ అవ్వదు. మళ్ళీ లోన్ డిపార్ట్మెంట్ దగ్గర ఏం చేయాలి? మళ్ళీ ఇంకో వెరిఫికేషన్ ఫంక్షనాలిటీని రాయాలి. మళ్ళీ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ లో ఏం చేయాలి? ఇంకో వెరిఫికేషన్ ఫంక్షనాలిటీని రాయాలి. 3 సార్లు రాశారు మీరు. రెడెండెన్సీ 3 సార్లు వెరిఫికేషన్ ఫంక్షనాలిటీ రాయకుండా ఏం చేసా? కామన్ గా పెట్టేసా. ఒక ఇక్కడ పెట్టేసా, ఈ క్లాస్ లో పెట్టేసా. ఇప్పుడు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చుగా 3 చోట్లకి. ఎప్పుడు ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉంటే యాక్సెస్ చేసుకో. ఫ్యూచర్ లో ఇంకో డిపార్ట్మెంట్ తెచ్చాను నేను, మార్ట్గేజ్ అని. మార్ట్గేజ్ చేసేటప్పుడు కూడా, మార్ట్గేజ్ లోన్ చేసినప్పుడు కూడా వెరిఫికేషన్ జరగాలి. అప్పుడు ఏం చేస్తా? దాన్ని వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ కి చైల్డ్ చేస్తా. అంటే ఈ డయాగ్రామ్ నేను ఎలా రీడ్రా చేయాలి?
చూద్దాం. జనరల్ గా మాట్లాడితే అరే ఇవన్నీ పోతున్నాయా? ఓకే, పర్వాలేదు. ఓకే, దీన్ని ఎలా రీడ్రా చేయాలంటే ఇప్పుడు నేను హ్యావ్ టు రీడ్రా లైక్ దిస్. బ్యాంకింగ్ డిపార్ట్మెంట్. ఓకే, దిస్ ఈస్ లోన్స్ డిపార్ట్మెంట్. దిస్ ఈస్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. ఇన్ని ఉన్నాయి. ఈ మూడింటికి కామన్ గా కదా, ఈ మూడింటికి కామన్ గా ఒక చోట నుంచి వస్తుంది అంటే అది పేరెంట్. పేరెంట్ని ఎక్కడ పెడతా నేను? పైన పెడతా. పేరెంట్ని ఎక్కడ పెడతా? టాప్ లెవెల్లో పెట్టుకుంటాం. జనరల్ గా అలా ఉంటే మనకి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది? పేరెంట్స్ 5 లెవెల్లో ఉంటారు. మనం కింద ఏమన్నాం దీన్ని? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్నిటిని ఇక్కడికి యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏ రిలేషన్ ఉండాలి? ఇప్పుడు నేను డ్రా చేసిన దాని పేరేంటి? ఇన్హెరిటెన్స్ రిలేషన్. ఈ లైనే ఇన్హెరిటెన్స్ కి సింబల్ అనుకోండి మీరు. ఈ లైనే ఇన్హెరిటెన్స్ కి సింబల్. ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అక్కడ ఈ లైన్ నే ఇన్హెరిటెన్స్ కి సింబల్ అనుకోండి. అర్థమైనా? వెరిఫికేషన్ నుంచి ఇది ఇన్హెరిట్ అవుతూ వస్తుంది. అర్థమైనా? సో ఇక్కడ ఉన్న యాక్సెస్ చేసుకో అంటే పై లెవెల్లో ఉంటాయి. ఎప్పుడైనా పేరెంట్స్ ఎక్కడ ఉంటే పై లెవెల్లో, చిల్డ్రన్ ఎక్కడ ఉంటే కింద. దీని కింద ఇంకోటి రావచ్చా? రావచ్చు. ఫ్యూచర్ లో ఇంకో డిపార్ట్మెంట్ పెట్టారు అనుకోండి ఇక్కడ మార్గేజ్ అని, ఈజీగా వెరిఫికేషన్ ఫీచర్స్ ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. సో ద రీజన్ బిహైండ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఈస్ ఈజీ టు ఎక్స్టెండ్ యువర్ బిజినెస్, రీయూజబిలిటీ. ఇవన్నీ ఎక్కడ విన్నట్టుంది. ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. యాక్చువల్ గా ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో టెర్మినాలజీ వాళ్ళం. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి కనెక్ట్ చేశాం కదా. దట్స్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. అది కూడా అప్లికేషన్స్ మధ్యలో ఇన్హెరిటెన్స్, ఇది క్లాసెస్ మధ్యలో ఇన్హెరిటెన్స్. క్లియర్ ఎవ్రీవన్? సో ఒక అప్లికేషన్ లో ఒకటే క్లాస్ లో అన్ని చేసేసినా మీ అప్లికేషన్ రన్ అయింది. కానీ అలా చెయ్యం, సెగ్రిగేట్ చేస్తాం. డిఫరెంట్ మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేసి ప్రతి క్లాస్ లో క్రియేట్ చేసుకొని మళ్ళీ వేరే చోటకి యాక్సెస్ చేసుకుంటాం. ఇన్ని ఎందుకు అన్న క్వశ్చన్ వచ్చింది మీకు. ఇన్ని ఎందుకు చేయాలి? నేను ఒకే చోట చేసుకోవచ్చు కానీ డౌట్ రావచ్చు మీకు. ఒకే చోట చేస్తే మెయింటైన్ చేయడం కష్టం, మేనేజ్ చేయడం కష్టం, యాక్సెస్ చేయడం కష్టం, గజిబిజి గందరగోళం ఉంటుంది. అందుకే డివైడ్ చేసేసుకొని చక్కగా స్ట్రక్చర్ పెట్టుకొని మళ్ళీ ఇంకో చోటకి యాక్సెస్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ కావాలి కాబట్టి ఇలా పెట్టు. క్లియర్ ఎవ్రీవన్? అర్థమై ఉండాలి. అసలు నాన్ టెక్నికల్ అయినా కూడా అర్థమై ఉండాలి మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. జనరల్ గా మాట్లాడితే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కంటైన్స్ మల్టిపుల్ లెవెల్స్. హై లెవెల్లో నేను చెప్తున్నా ఏంటి? ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్. ఇది నేను ఓరల్ గా కూడా చెప్పేయచ్చు మీకు, ఆల్రెడీ చెప్పాను. మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, బయట డిఫరెంట్ లెవెల్స్ లో డిజైన్ చేస్తుంటారు ఆ బిజినెస్. ఎట్లా అంటే టాటా ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నమాట. టాటా ఇండస్ట్రీస్ అనేది టాప్ మోస్ట్ లెవెల్ ఆర్గనైజేషన్. దాని కింద టాటా ఐటీ అని ఒకటి ఉంటుంది. దాంతోపాటు టాటా మోటార్స్ ఉంటుంది, టాటా టెలికమ్యూనికేషన్స్ ఉంటుంది, దాంతోపాటు టాటా స్టీల్ టాటా స్టీల్ ఉంటుంది. ఓకే, టాటా కన్జ్యూమర్స్ ఉంటుంది. టాటా ఐటీ కింద టీసీఎస్ ఉంటుంది, టాటా ఈఎల్ఎక్స్ఐ ఉంటుంది. టాటా మోటార్స్ కింద టాటా నానో ఉంటుంది, టాటా కమర్షియల్ ఉంటుంది, టాటా పర్సనల్ మిడిల్ లెవెల్ వెహికల్స్ ఉంటాయి, టాటా పర్సనల్ హై ఎండ్ వెహికల్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ డివిజన్స్ కింద యూనిట్స్ ఉంటాయి. దీనికి మీకు రియల్ లైఫ్ లో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పా, సినిమా గురించి చెప్పా. ఏం చెప్పా? ప్రొడక్షన్ హౌస్ అనేది ఏంటి? అసలు వాళ్ళే తయారు చేసేది. జనరల్ గా మాట్లాడేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏమొచ్చింది? మూవీకి సంబంధించిన ఇది వచ్చి బాక్స్ వచ్చింది. ప్రొడక్షన్ హౌస్ అనేది ఆర్గనైజేషన్. మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ అందరు ఎవరు? డివిజన్స్. డిఫరెంట్ డివిజన్స్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి సినిమా థియేటర్స్కి వెళ్తుంది, డిఫరెంట్ యూనిట్స్కి వెళ్ళి. సేల్స్ ఎక్కడ జరిగింది? యూనిట్స్ లోనే సేల్స్ జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. సేల్ అనే ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది? యూనిట్ లో. ఇప్పుడు కార్లు కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి కార్ కొంటారంటే వెళ్ళమంటాడు, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి కార్ కొంటారంటే వెళ్ళిపోమంటాడు.
సేల్స్ అవుట్లెట్ దగ్గరికి వెళ్ళి కారు కొంటారంటే ఓకే వి విల్ సెల్ యూ అంటాడు. కానీ వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? డిస్ట్రిబ్యూటర్ నుంచి. డిస్ట్రిబ్యూటర్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కంపెనీ నుంచే వస్తున్నాయి. కానీ యూనిట్ లెవెల్లోనే ఎప్పుడైనా సేల్స్ జరుగుతుంది. ఏ బిజినెస్ అయినా చూడండి. ఈ ఒక్క పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. దాని బేసిస్ మీద టైప్స్ ఆఫ్ క్లాసెస్ లో మనం ఆ పాయింట్ మళ్ళీ లాక్ వస్తాం. ఓకే, ఇప్పుడు మీరు క్లాసెస్ క్రియేట్ చేశారు కదా, చేశారు. ఓకే, క్లాసెస్ లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఎన్ని? 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, సెకండ్ వన్ కాంక్రీట్ క్లాస్. ఇలా ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది? క్లాస్ అనేది ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అయినా కాంక్రీట్ అయినా క్లాస్ అయినా కాదా? ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నా ఇప్పుడు రైట్ హ్యాండ్ అన్నా లెఫ్ట్ హ్యాండ్ అన్నా 2 హ్యాండేగా. ఇది చేసే పనులన్నీ ఇది కూడా చేయగలదు కదా, హ్యాండ్ తో చేయొచ్చు కదా. ఈ చేత్తో తీసుకోవచ్చు, ఈ చేత్తో తీసుకోవచ్చు, ఏదైనా చేయాలనుకుంటే 2. కానీ ఇది రైట్, ఇది లెఫ్ట్ అని మేము పెట్టుకున్నాం. క్లాసెస్ లో కూడా అబ్స్ట్రాక్ట్ అయినా కాంక్రీట్ అయినా క్లాసే. దీంట్లో అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. కాంక్రీట్ క్లాస్ లో అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. క్లాసులే కదా. అసలు 2గా ఎందుకు డివైడ్ చేశారు? ఇలాంటి డివైడ్ చేయడానికి ఎందుకు? ఆ రీజన్ ఎక్కడ వచ్చింది? ఓకే, ఇప్పుడు చూడండి. గో బ్యాక్ టు ద సేమ్ డయాగ్రామ్. ఇక్కడ డిపార్ట్మెంట్స్ డ్రా చేశాం కదా. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ లో బ్యాంకింగ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. ట్రాన్సాక్షన్ అనేది చేయడానికి ఇక్కడ అవకాశం ఉందా లేదా? అవకాశం ఉంది. ఏ ట్రాన్సాక్షన్? లోన్స్. ఇన్సూరెన్స్ లో ఏం ట్రాన్సాక్షన్ చేస్తాం? పాలసీ ప్రాసెసింగ్ అనే ట్రాన్సాక్షన్ చేస్తాం. వెరిఫికేషన్ లో ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తామా? అలాంటి ఇప్పుడు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి మీరు డైరెక్ట్ గా. నాకు ఒక లోన్ ప్రాసెసింగ్ చేసి ఇవ్వమన్నానండి, చేస్తారా? ఏం చేయరు. ఏం చెప్తాడు? అక్కడ లోన్ డిపార్ట్మెంట్ ఉంది, వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేయండి అంటారు. బాబు మాకు అసలు ఇక్కడ ట్రాన్సాక్షన్ చేయడమే మాకు అసలు ఆ అర్హత లేదు, మాకు ఆ ప్రివిలేజ్ లేదు ఇక్కడ. ఓకే, వీఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. అక్కడ ఉంది ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళి వాళ్ళు చేయగలరు, వాళ్ళకి యాక్సెస్ ఉందని చెప్తాడు. అంతేనా? రియల్ లైఫ్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో ఎగ్జిక్యూషన్ కావాలి, ట్రాన్సాక్షన్ ట్రిగ్గర్ అవ్వాలి. కొన్ని డిపార్ట్మెంట్స్ లో ట్రిగ్గర్ అవ్వద్దు. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయొచ్చా, చేయకూడదు. లోన్ డిపార్ట్మెంట్ లో చేయొచ్చు. అంటే వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ట్రాన్సాక్షన్ నేను చెయ్యట్లేదా, చెయ్యకూడదా? రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే చెయ్యగలిగినా చేయలేకపోవటం, అసలు చేయడానికి అవకాశం లేకపోవడం. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ సెటప్ చేశారు, అక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసే యాక్సెస్ ఇవ్వాలా వద్దా? అసలు ఇవ్వద్దు, రిస్ట్రిక్షన్ అది. యూ షుడ్ నాట్ ఇనిషియేట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. మీరు అన్మ్యూట్ చేసిన మాట్లాడేటట్టుగా అన్మ్యూట్ చేయండి, పద్దాలు చేయొద్దు, డిస్టర్బ్ అవుతుంది. నేను అడిగినప్పుడు అన్మ్యూట్ చేయండి చాలు. దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొద్దు. ఇనిషియేట్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళు. అర్హత ఉన్న వాళ్ళు ఎవరిని అక్కడ పెట్టలా, అలాంటి ఫీచర్స్ ఏమి ఛాన్సెస్ ఏమి అక్కడ ఇవ్వాల, అలాంటి ఫైల్స్ డాక్యుమెంట్స్ అక్కడ పెట్టలా. ఇప్పుడు టెక్నాలజీ దీన్ని రెప్లికేట్ చేసుకుంటానే వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీలో ఇది ఒక క్లాస్ కదా. టెక్నాలజీలో ఉండే క్లాసుల్లో వన్ ఆఫ్ ద క్లాసెస్ కి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే అవకాశం ఉండకూడదు, ఫీచరే ఉండకూడదు, దానికి క్యాపబిలిటీ ఉండకూడదు. అలాంటి క్లాస్ నేను తీసుకురావాలి ట్రాన్సాక్షన్ లోకి, టెక్నాలజీలోకి. ఇంకో టైప్ ఆఫ్ క్లాసెస్ తీసుకురావాలి. ఏంటి? ట్రాన్సాక్షన్ చేసుకోగలిగిన క్లాసెస్ తీసుకురావాలి. ఇప్పుడు క్లాసెస్ లో 2 రకాలు అవుతుంది, ఎబిలిటీ, నో ఎబిలిటీ. ఎబిలిటీ టు ఇనిషియేట్ ట్రాన్సాక్షన్, నో ఎబిలిటీ టు ఇనిషియేట్ ట్రాన్సాక్షన్. ఇట్లాంటివి తీసుకురావాలి నేను టెక్నాలజీలో. తీసుకొస్తేనే రియల్ లైఫ్ అనేది సాటిస్ఫై అయింది. రియల్ లైఫ్ సాటిస్ఫై అవ్వకపోతే టెక్నాలజీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇది ఇవ్వలేను కానీ మామూలుగా క్లాస్ ఇస్తా, నీకు నచ్చితే ఎగ్జిక్యూట్ చేయి, నచ్చకపోతే ఎగ్జిక్యూట్ చేయొద్దు అన్నారు అనుకోండి, కుదరదు. మాకు ఎలా ఉంది రియల్ బిజినెస్ లో, ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు. అలాంటిది నువ్వు స్ట్రక్చర్ ఇవ్వు టెక్నాలజీలో, అప్పుడే నేను టెక్నాలజీ వాడతాను. దెన్ దే థాట్ ఆఫ్ డూయింగ్ దిస్. ఫస్ట్ ఏం చేశారు? క్లాస్ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. ఓకే, అక్కడ ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండేలా కూడా నేను తీసుకురావాలి. ఏం చేశారు? క్లాస్ ని 2 కాపీలుగా చేశారు. ఒక కాపీని అలాగే వదిలేశారు, ఇంకో కాపీలోంచి ఒక ఫీచర్ ని తీసేశారు. ఏం తీశారు? ఎగ్జిక్యూషన్ అనే ట్రాన్సాక్షన్ ఇనిషియేషన్. ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ట్రిగ్గర్ బటన్ ఉందిగా,
బటన్ ని పీకి అవతలేస్తారు. ఇది కూడా క్లాసే. ఒక క్లాసులోనేమో ట్రాన్సాక్షన్ ట్రిగ్గర్ చేసే బటన్ ఉంది, ఇంకో క్లాస్ ఆ బటన్ తీసేశారు. తీసేసిన దానికి ఏం పేరు పెట్టాడు? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నాడు. దీన్ని ఏమన్నాడు? కాంక్రీట్. అంటే దాని ముందు కీవర్డ్ పడేస్తాడు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ అని. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏముంటాయి? అట్రిబ్యూట్స్ ఉంటాయా ఉండవా? ఫంక్షనల్ కాంపొనెంట్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి. బట్ ట్రాన్సాక్షన్ కెనాట్ బి ఇనిషియేటెడ్. ఇనిషియేటెడ్ అనే మాట మీకు అర్థమవుతుందా లేదా? ఇనిషియేటెడ్ అంటే అర్థం ఏంటి? ట్రిగ్గర్. ట్రిగ్గరింగ్ పాయింట్ అక్కడ ఉంటుంది. అంటే ట్రాన్సాక్షన్ వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చి ఫంక్షనాలిటీస్ని వాడుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. వెళ్ళే దారిలో వెరిఫికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి చిన్న పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళకి ఎప్పుడు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే అవకాశం లేదు. లోన్ వాళ్ళు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసి లోన్ ప్రాసెసింగ్ లో మధ్యలో వెరిఫికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. అక్కడ అంతా ప్రాసెసింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు లోన్ డిపార్ట్మెంట్. లోన్ డిపార్ట్మెంట్ లో స్టార్ట్ అయ్యి వెరిఫికేషన్కి వెళ్ళిపోయి వెళ్ళే దారిలో అక్కడ కావాల్సినవన్నీ యాక్సెస్ చేసుకొని ఫైనల్ గా ఎక్కడ క్లోజ్ అయింది? లోన్ డిపార్ట్మెంట్ లోనే క్లోజ్ అయింది. అర్థమైందా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి కావాల్సిన సప్లై చేయడానికి పెట్టుకున్నారు, ఇనిషియేట్ చేయొద్దు. కాంక్రీట్ క్లాస్ లో ఏముంటాయి? అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపొనెంట్స్ ఉంటాయి, ప్లస్ ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్. కెన్ బి ఇనిషియేటెడ్. ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయగలిగిన అన్ని కాంక్రీట్ అవుతాయి, ఇనిషియేట్ చేయకూడనివన్నీ అబ్స్ట్రాక్ట్ గా క్రియేట్ చేయాలి. దీని బేసిస్ మీద చెప్పండి నాకు, ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్ ఈ మూడిట్లో ఏవి అబ్స్ట్రాక్ట్ లెవెల్స్, ఏవి కాంక్రీట్ లెవెల్స్ అనుకుంటున్నారు? ఇంత ముందు చెప్పా మీకు. యూనిట్ అనేది కాంక్రీట్ క్లాస్ లో వస్తుంది, మిగతా రెండు క్లాసెస్ అబ్స్ట్రాక్ట్ లో వస్తాయి, ఆర్గనైజేషన్ అండ్ డివిజన్. ఆర్గనైజేషన్, డివిజన్ ఏమవుతాయి? అబ్స్ట్రాక్ట్. మైండ్ లో పెట్టుకొని ఉంచుకో. ఓకే, మళ్ళీ దాని గురించి మళ్ళీ వస్తాను నేను. జస్ట్ మీకు అక్కడ ఇచ్చిన దానికి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. చేయలేం. డిస్ట్రిబ్యూటర్ అమ్మడు, డిస్ట్రిబ్యూటర్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. చేయొచ్చా? బయట ఊరుకుంటారా? డిస్ట్రిబ్యూటర్ సినిమా టికెట్లు అమ్మితే ఊరుకుంటారా? థియేటర్ వాళ్ళు డైరెక్ట్ గా ప్రొడక్షన్ హౌస్ సినిమా టికెట్లు అమ్మితే ఊరుకుంటారా? రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళ మీద. అలాంటి డిపార్ట్మెంట్స్, అలాంటి క్లాసెస్. సో టెక్నాలజీకి ఒక అవసరం వచ్చింది. క్లాస్ క్రియేట్ చేయగానే అయిపోలా. ట్రాన్సాక్షన్ ట్రిగ్గర్ చేసుకోగలిగిన క్లాసెస్, ట్రిగ్గర్ చేసుకోలేని క్లాసెస్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ట్రిగ్గర్ చేసుకోగలిగినాయి అన్ని. వాళ్ళు పెట్టింది క్లాస్ అంటే ట్రిగ్గర్ చేసుకో ట్రాన్సాక్షన్. ఏం చేశాడు? దాన్ని కాపీ పెట్టాడు, ట్రిగ్గరింగ్ బటన్ పీకి పడేశాడు, దాన్ని అబ్స్ట్రాక్ట్ అన్నాడు. అర్థమైందా? ఎందుకని ఇలా చేశారు? టు సాటిస్ఫై ద రియల్ లైఫ్ నీడ్. రియల్ లైఫ్ లో ఎలా అయితే డిజైన్ ఆర్కిటెక్చర్ ఉందో బిజినెస్ ని, దాన్ని సాటిస్ఫై చేసేలా టెక్నాలజీ రావాలంటే దే హావ్ టు కమ్ అప్ విత్ దిస్. ఎవ్రీవన్ క్లియర్? ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, కాంక్రీట్ క్లాస్ అంటే ఏంటి అని టెక్నికల్ వర్డ్స్ నేను ఆబ్జెక్టులు అలాంటి ఎక్కడ వాడలా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. నా పాయింట్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, కాంక్రీట్ క్లాస్ అంటే ఏంటని కాదు. అసలు ఇలాంటి అవసరం ఎందుకు వచ్చింది? అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ గా డివైడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దట్స్ వాట్ యూ నీడ్ టు లర్న్. రీజన్స్ నేను తెలుసుకోండి, టెక్నాలజీ ఊరినే అర్థం. ఓకేనా? ఇన్హెరిటెన్స్ కూడా పేరెంట్ నుంచి చైల్డ్కి యాక్సెస్ చేయడం అనేది సింపుల్ పాయింట్ కాదు. అసలు ఇన్హెరిటెన్స్ ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. ఎందుకు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? రీయూజబిలిటీ. ఇప్పుడు దీన్ని బట్టి ఈ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ మనం అర్థమైంది కదా. దీన్ని బట్టి ఇక్కడికి వెళ్తే వెరిఫికేషన్ అనేది అబ్స్ట్రాక్టా కాంక్రీటా? అబ్స్ట్రాక్ట్. ఈ మూడు కాంక్రీట్ డిపార్ట్మెంట్స్. సార్ ఈ డయాగ్రామటికల్ గా చూసుకుంటే యూజువల్ గా, నేను మ్యాండేటరీ అని చెప్పట్లా, యూజువల్లీ హైయర్ లెవెల్ క్లాసెస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. యూజువల్లీ హైయర్ లెవెల్ క్లాసెస్ ఆర్ అబ్స్ట్రాక్ట్. లోవర్ లెవెల్లో ఉండే ఏంటి? కాంక్రీట్. ఈ స్ట్రక్చర్ని బట్టి చూస్తే మనకు అదే అర్థమైంది. నేను యూజువల్లీ అనే మాట ఎందుకు వాడని చెప్పండి. నేను మీకు స్టేట్మెంట్ ఇవ్వాలా, హైయర్ లెవెల్ క్లాసెస్ ఆర్ అబ్స్ట్రాక్ట్, లోవర్ లెవెల్ ఆర్ కాంక్రీట్ అని స్టేట్మెంట్ ఇవ్వాలా. యూజువల్లీ హైయర్ లెవెల్ అబ్స్ట్రాక్ట్, లోవర్ లెవెల్ కాంక్రీట్ అంటే ఏంటి అర్థం? యూజువల్లీ అంటే ఏంటి అర్థం అక్కడ? నాట్ ఆల్వేస్. దట్స్ నాట్ మ్యాండేటరీ టు బి హైయర్ లెవెల్, నాట్ మ్యాండేటరీ టు బి అబ్స్ట్రాక్ట్. బట్ రియాలిటీలో స్ట్రక్చర్ అలా ఉంటుంది కాబట్టి అలా ఫాలో అవుతుంది. యూజువల్ గా రియల్ టైంలో ఏముంటుంది? హైయర్ లెవెల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, కింద లెవెల్లోనే కాంక్రీట్. ఓకేనా? ఒక్క నిమిషం ఆగండి, ఏదో అడుగుతున్నారు ఇక్కడ. కెన్ యూ టెల్ అగైన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఎట్లా అంటే ట్రాన్సాక్షన్ ట్రిగ్గరింగ్ అనే బటన్ అక్కడ ఉండదు. ట్రాన్సాక్షన్ ట్రిగ్గరింగ్ అనే
బటన్ అక్కడ ఉండదు, వాళ్ళ దగ్గర ఉండదు. కానీ అది కూడా క్లాస్, అక్కడ కూడా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఏ ట్రాన్సాక్షన్ ని ఇనిషియేట్ చేయలేదు, కానీ వాళ్ళ దగ్గర కొన్ని ఫంక్షనల్ ప్రాసెసింగ్ ఉంది, హెల్ప్ చేయగలరు, ప్రాసెసింగ్ లో పార్టిసిపేట్ చేయగలరు, అది కూడా కామన్ గా పార్టిసిపేట్ చేయగలరు. కామన్ గా వీళ్ళందరూ ప్రాసెసింగ్ ని ఇనిషియేట్ చేసి ప్రాసెసింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, మధ్యలో ఎక్కడో వెరిఫికేషన్ తో అవసరం వచ్చింది, అక్కడ నుంచి తెచ్చుకొని వాడుకుంటారు ఫంక్షన్ కాంపోనెంట్స్. ఫైనల్ ఇక్కడికి వచ్చే క్లోజ్ అవ్వాలి. ఎక్కడ అప్లికేషన్ మొదలైందో ఎన్ని చోట్లకి వెళ్ళి వచ్చినా అక్కడికి వచ్చే క్లోజ్ అయ్యింది. మీరు ఒక లోన్ డిపార్ట్మెంట్ లో లోన్ అప్లికేషన్ ఇచ్చారనుకోండి, ఎక్కడికెక్కడికో వెళ్ళి ఫైనల్ ఎక్కడికి వచ్చింది, ఆ లోన్ డిపార్ట్మెంట్కి వచ్చి క్లోజ్ అయ్యి. అట్లనే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వచ్చి క్లోజ్. క్లియర్, మేక్ సెన్స్? చాలండి, ఇంకా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. మీరు టూ మెనీ డైరెక్షన్స్ ఆలోచించద్దు, గుర్తుపెట్టుకోండి. బిగినర్ గా చెప్పినంత వరకే ఆలోచించి సింపుల్ గా అర్థం చేసుకుంటే ఫ్యూచర్ లో కాంప్లెక్స్ అయినా మీకు క్లారిటీ వచ్చింది. ముందే కాంప్లెక్స్ గా పెద్ద పెద్ద పెట్టారు అనుకోండి, బేసిక్స్ కూడా పోతాయి. ఓకే, సో వాట్ డిడ్ వి లర్న్ టుడే? పెగాకి ర్యామ్ రిక్వైర్మెంట్ 8 GB మినిమం. మీకు సపోజ్ మీది SSD అనుకోండి, హార్డ్ డిస్క్ కాకుండా, మేబీ 4 GB తో కూడా రన్ అవ్వచ్చు. SSD అయితే, హార్డ్ డిస్క్ అయితే 4 GB ఇంపాసిబుల్ రన్ అవడం. మీకు ఫస్ట్ నేను డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తాను, ఓ పని అయిపోయింది. ఈలోపు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏంటిది? బ్యాచ్ 6:30 డెమో. ఇవన్నీ డెమో క్లాసెస్ కాదు, డెమోలో పెడుతున్నాను. ఇవన్నీ రెగ్యులర్ క్లాసెస్, డెమో క్లాస్ రూమ్ లో పెడుతున్నాను. స్లోగా ఉంది. ఏమేమి డిస్కస్ చేసాం మనం? వి డిస్కస్ టుడే, వాట్ డిడ్ వి డిస్కస్ టుడే? వి డిస్కస్డ్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతూ, దాంట్లో ఎన్కాప్సులేషన్, క్లాస్. ఎన్కాప్సులేషన్ అనే క్లాస్ అన్న ఒకటేగా. ఎన్కాప్సులేషన్ అంటే టెర్మినాలజీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లాస్ అంటే టెర్మినాలజీ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, దాని తర్వాత ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, దాని అసలు ఎందుకు వచ్చింది ఇన్హెరిటెన్స్, ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటి, దాని తర్వాత టైప్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, దాని తర్వాత టైప్స్ ఆఫ్ క్లాసెస్, హైయర్ లెవెల్లో ఏముంటాయి, లోవర్ లెవెల్లో ఏముంటాయి అని క్లారిటీ వచ్చింది. మీకు క్లియర్ గా ఇలాగే రావాలి మీకు కూడా, ఊరికే చదివి వదిలేయడం కాదు. ఏటీఎం మెషిన్స్ అంటే ఏంటి అర్థం కదా? వాట్ అబౌట్ ఏటీఎం మెషిన్స్ ఏమవుతాయి చెప్పండి? కాంక్రీట్ అయితే అబ్స్ట్రాక్ట్ అయితే? ఏటీఎం మెషిన్ ట్రాన్సాక్షన్స్ చేసింది కదా, కాంక్రీట్ అయితే కాంక్రీట్ అవుతుంది. కాంక్రీట్ క్యాషియర్ ఉంటాడు కదా, వాడే ఏటీఎం మెషిన్. ఇచ్చేవాడు తీసుకునేవాడు ఆ డిపార్ట్మెంట్ ఏంటి? కాంక్రీట్ డిపార్ట్మెంట్. ట్రాన్సాక్షన్స్ చేస్తాడు. మెగా క్లాస్ December 13, 2023. ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ తీసుకోండి, బిల్లింగ్ కౌంటర్స్ అన్ని కాంక్రీట్, ఓకేనా? ప్రోడక్ట్ వేర్ హౌస్లు అన్ని ఎవరు? అబ్స్ట్రాక్ట్లు. వాళ్ళేం సేల్ వేర్ హౌస్ లో సేల్ చేయకూడదు. ఓకే, వేర్ హౌస్లన్నీ అబ్స్ట్రాక్ట్లే. ఇక్కడ అవుట్లెట్ సేల్ చేస్తారు చూడండి, బిల్డింగ్ కౌంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కాంక్రీట్. ఓకే, వేర్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి సెల్. ఓకే, వీళ్ళకి ఏం కావాలన్నా వేర్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఓకే, సో వాట్స్ దట్ ఐ హావ్ టు షేర్ యూ? ఇన్హెరిటెన్స్ అండ్ పర్పస్. యాక్చువల్గా ఇది ఇవ్వాలి మీకు, ఊప్స్ కాన్సెప్ట్స్, దీంట్లో ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్స్ డయాగ్రామ్ ఇవ్వాలి కదా, వాళ్ళు వేసిన డయాగ్రామ్, క్లాస్ రన్నింగ్ నోట్స్ 6:13 క్లాస్ రన్నింగ్ నోట్స్. ఏమైనా ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఉందా? లేదుగా. డయాగ్రామ్ ఇవ్వాలి మీకు, అంతేగా. ఈ మూడు కలిపితే మీకు అర్థం కావాలి. ఓకే, మీరు నేర్చుకునేటప్పుడు నిదానంగా పాయింట్ బై పాయింట్ ని విడమర్చి డయాగ్రామ్ గా మార్చుకొని అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్స్ లో చదివేసి ఇన్హెరిటెన్స్ ఈజ్ యాక్సెసింగ్ పేరెంట్ క్లాస్ రావడం ఇట్లా చదవకూడదు, గుర్తుపెట్టుకోవడానికి. అట్లా చదివారా మళ్ళీ బీటెక్ లైఫ్ అయిపోయింది. అంటే మొత్తం 4 ఏళ్ళు అయిపోయి బయటకు వచ్చాక ఏం తెలియదు, కానీ చదివేసాం. ఓకే, అట్లాంటి లైఫ్ వద్దు. డయాగ్రామ్స్ ఏమని పేరు పెట్టారు? ఇన్హెరిటెన్స్ రియల్ లైఫ్ అని పెట్టారా? ఓకే, ఇన్హెరిటెన్స్ రియల్ లైఫ్ అని పెట్టారు. ఈ డయాగ్రామ్ ఇవ్వాలి. ఆ డయాగ్రామ్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది. If we can do transaction concrete, if we cannot do transaction abstract.
ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాం అంటే అది కాంక్రీట్ డిపార్ట్మెంట్, చేయలేకపోతున్నాం అంటే మీకు అది ప్రాక్టికల్ గా చూపిస్తాయి. ఇప్పుడు చెప్పొదిలేట్లే, మీకు ప్రాక్టికల్ గా చేయలేమని చూపిస్తా, ప్రాక్టికల్ గా చేయగలమని చూపిస్తా. ఓకేనా? మీరు చేస్తుంటే ఆపేసింది, ఇక్కడ చేయలేరని ఆపేసింది అబ్స్ట్రాక్ట్ అయితే. కాంక్రీట్ అయితే చేస్తే ఓకే, ఎగ్జిక్యూట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ చేసి, ఓకే ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఐడి జనరేట్ అయితే లేదా, జరగదు అంటే అసలు అక్కడ ఐడి అనే కాన్సెప్టే ఉండదు. ఓకే ఓకే ఫైన్, ఇట్ ఈస్ 8 o'clock, exactly 8 o'clock. Inheritance can be accessed only with one class or is it possible మీరు టెక్నాలజీలా నేర్చుకోవద్దు. ఇన్హెరిటెన్స్ ని పేరెంట్ చైల్డ్ లా నేర్చుకోండి. అంటే గ్రాండ్ ఫాదర్ చైల్డ్, మళ్ళీ ఆ చైల్డ్ కి చైల్డ్, ఆ చైల్డ్ కి చైల్డ్, ఎన్ని లెవెల్స్ లో యాక్సెస్ చేయొచ్చు ఇన్హెరిటెన్స్, ఎన్ని లెవెల్స్ అయినా వెళ్ళొచ్చు. ఓకే అట్లా చూసుకోండి. పేరెంట్ క్లాస్ ఎక్కడైనా ఉండొచ్చు, క్లాస్ ఎక్కడైనా ఉండొచ్చు అండి. నేను అప్లికేషన్ లోపల క్లాసెస్ గురించి ఇంకా మాట్లాడాల, ఆ పాయింట్కి వస్తాను. ఓకే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కువ ఆలోచించి, జనరల్ గా ప్లెయిన్ గా అర్థం చేసుకోండి. అంతవరకు ఏ అప్లికేషన్ లో ఏ క్లాస్ ఉండాలని నేను తర్వాత చెప్తాను. ఓకే హలో చెప్పండి. పెగాలో క్లాస్ కంటైన్స్ అట్రిబ్యూట్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని చెప్పారు కదా, వేటిని అట్రిబ్యూట్స్ గా కన్సిడర్ చేస్తాం, వేటిని ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్ సార్? నేను ఇప్పుడు ఒక క్లాస్ అనేది ఫ్యాన్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఫ్యాన్ FAN సినిమా ఫ్యాన్ కాదు. ఫ్యాన్ అనేది ఒక క్లాస్ అనుకోండి, అట్రిబ్యూట్ ఏమై ఉంటది? రెగ్యులేషన్ నెంబర్ 1 డిసైడ్స్ ఇట్స్ స్పీడ్ అనేది ఫంక్షనాలిటీ అనుకోండి, తిరిగేది రొటేషన్ అనేది. రెగ్యులేషన్ నెంబర్ 1 అంటే 100 rotations per minute అని క్యాలిక్యులేట్ అయ్యి 1 అని ప్రెస్ చేయగానే rotations per minute equal to 100, 2 అని ప్రెస్ చేయగానే rotations per minute 200, 300, 400 అలా డిజైన్ చేస్తాం. ఓకే సో అది ఫంక్షనాలిటీ అయితే ఈ నెంబర్ ఏంటి ఇచ్చేది? అట్రిబ్యూట్. మీకు అంతా రియల్ లైఫ్ లో కనబడతానే ఉంటుంది, ఏసీ టీవీ అంతే. ఓకే ఫైన్, యూ కెన్ వైండ్ అప్, విల్ కంటిన్యూ టుమారో.